Hello my dear students, welcome back to Physics for All. This is JSK sir and ఈరోజు మనం AP ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం గ్రావిటేషన్ వన్ షాట్ చూడబోతున్నాం. ఈ పర్టికులర్ చాప్టర్ సంబంధించిన లెక్చర్ నోట్స్, DPPs, మైండ్ మ్యాప్స్ కావాలనుకుంటే మన PW యాప్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో సైన్ ఇన్ అయ్యి OTP టైప్ చేస్తే మన పర్టికులర్ బ్యాచ్ నేమ్ AP ఇంటర్ ఫస్ట్ ఇయర్ టైప్ చేస్తే మీకు ఈ పర్టికులర్ లెక్చర్ యొక్క లెక్చర్ నోట్స్ దొరికేస్తాయి అన్న. ఓకే, డైరెక్ట్గా మనం చాప్టర్ యొక్క వెయిటేజ్ చూసుకుంటే మనకి EAP సెట్లో అరౌండ్ 3 to 4 క్వశ్చన్స్ వస్తాయన్న. అలాగే ఐపీలో 4 మార్క్స్ మరియు 2 మార్క్స్ క్వశ్చన్ నుంచి 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు మన టాపిక్స్ టు బి కవర్ చేసుకుంటే ఇంట్రొడక్షన్ టు గ్రావిటేషన్, ఓకే, కెప్లర్స్ లాస్, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, ద గ్రావిటేషన్ కాన్స్టెంట్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ఎర్త్, ఓకే, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ బిలో అండ్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎస్కేప్ స్పీడ్, ఎర్త్ శాటిలైట్స్ మరియు ఎనర్జీ ఆఫ్ ఆర్బిటింగ్ శాటిలైట్స్ అన్న. ఓకే, ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ టు గ్రావిటేషన్ చూసుకుంటే అసలు గ్రావిటేషన్ మన కామన్ సెన్స్ నుంచి మనం ఏం చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనం ఆబ్జెక్ట్ వదిలేసినప్పుడు ఏంటి, ఆబ్జెక్ట్ అనేది ఎర్త్కి అట్రాక్ట్ అయిపోతుందని చెప్తాం. అంటే ఎర్త్ మరియు ఈ ఆబ్జెక్ట్కి మధ్యలో ఒక గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది, దానివల్లే ఈ ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ వైపు పడిపోయిందని చెప్తాం. ఇందులో మనకి ఫస్ట్గా గెలీలియో గెలీలీ అనే వ్యక్తి లేదా ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే స్మాల్ జీ గురించి డిఫైన్ చేశాడు యూజింగ్ ఇంక్లైన్ ప్లేన్స్. సో తర్వాత టాలమీ అనే సైంటిస్ట్ ఏంటి, జియోసెంట్రిక్ మోడల్ ప్రపోజ్ చేశాడు. జియోసెంట్రిక్ మోడల్ అంటే మన ఎర్త్ అనేది సెంటర్లో ఉందని అర్థం. ఓకే, మన ఎర్త్ అనేది సెంటర్లో ఉందని అర్థం. దీన్ని జియోసెంట్రిక్ మోడల్ అంటాం. ఓకే, తర్వాత నికోలస్ కోపర్నికస్ ఏం ప్రపోజ్ చేశాడంటే హీలియోసెంట్రిక్ మోడల్. అంటే మన ఎర్త్ కాదు, మన సన్ అనేది ఆ పర్టికులర్ స్టార్ అనేది సెంటర్లో ఉంటుందని చెప్తాడు అన్నట్టు. ఎర్త్ సెంటర్లో ఉండే మోడల్ని మనం జియోసెంట్రిక్ అంటే, సన్ సెంటర్లో ఉండే మోడల్ని మనం హీలియోసెంట్రిక్ అంటాం. సన్ సెంటర్లో ఉంటే ఆ పర్టికులర్ మోడల్ని మనం హీలియోసెంట్రిక్ మోడల్ అంటాం. హీలియోసెంట్రిక్ మోడల్. ఓకే, వీళ్ళ తర్వాత టైకో బ్రాయ్ అనే సైంటిస్ట్ ఏం చేస్తారంటే నైట్ స్కేల్లో కనిపించే ప్లానెట్స్ యొక్క మూమెంట్ని బాగా క్యాప్చర్ చేసి డేటాని స్టోర్ చేసుకుంటారు అనమాట. సో అలా స్టోర్ చేసుకున్న డేటాని తన ఎంటైర్ లైఫ్ ఆ డేటాని స్టోర్ చేసుకుంటూ వచ్చాడు. ఆ డేటాని ఇతని అసిస్టెంట్ అయిన జోనస్ కెప్లర్ ఏం చేశాడంటే యూజ్ చేసి కెప్లర్స్ లాస్ ప్రపోజ్ చేశాడు. 3 laws ఆఫ్ కెప్లర్స్ ఉంటాయి, లా ఆఫ్ ఆర్బిట్స్, లా ఆఫ్ ఏరియాస్ మరియు లా ఆఫ్ టైం పీరియడ్స్. అది మనం చూడబోతున్నాం. ఆ లాస్ అనలైజ్ చేసిన తర్వాత ఎవరు, జోనస్ కెప్లర్. కాకపోతే కెప్లర్కి ఎందుకు ఇలా జరుగుతున్నాయి, తనకి ప్రాపర్ రీజన్ తెలియదు. ఏవి తన కెప్లర్స్ లాస్ ఏవైతే ప్రపోజ్ చేశాడో తనకి వాటి యొక్క రీజన్ తెలియదు. సో ఐజాక్ న్యూటన్ వచ్చి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రపోజ్ చేస్తూ ఈ 3 laws ఆఫ్ కెప్లర్స్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే, ఫస్ట్ మనం కెప్లర్స్ లా చూసుకుంటే ఫస్ట్ లా ఆఫ్ ఆర్బిట్స్. ఓకేనా, ఆల్ ప్లానెట్స్ మూవ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ with the sun situated at one of the foci of the ellipse. This law was deviation from Copernican model which allowed only circular orbits. కోపర్నిషియన్ మోడల్ అంటే ఏంటన్నా, ఇక్కడ చూడండి, నికోలస్ కోపర్నిషియస్ హీలియోసెంట్రిక్ మోడల్. ఈ మోడల్ ఏం చెప్తా అంటే ఆల్ ద ప్లానెట్స్ అనేవి మన స్టార్ చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్స్లో తిరుగుతాయని చెప్తాడు. ఓకే, కాకపోతే ఇక మనం డిస్కస్ చేసే లా ఆఫ్ ఆర్బిట్స్లో కెప్లర్ ఏం ప్రపోజ్ చేస్తాడంటే ఈ పర్టికులర్ ఆర్బిట్స్ అన్ని మనకి ఎలిప్టికల్ షేప్లో ఉంటాయి. అసలు ఎలిప్స్ అంటే ఏంటి, ఒక ఎలిప్స్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది నాన్న. ఒక ఎలిప్స్ మీరు తీసుకున్నప్పుడు లెట్స్ టేక్ లైక్ దిస్. సో దిస్ ఇస్ ద షేప్ ఆఫ్ ఎలిప్స్. ఈ ఎలిప్స్కి ఏంటంటే మనకి 2 యాక్సిస్ ఉంటాయి. ఒకటి మేజర్ యాక్సిస్ అంటాం, ఇంకొకటి మైనర్ యాక్సిస్ అంటాం ఇలా. ఓకే, మేజర్ యాక్సిస్ ఒకటి, ఇంకొకటి మైనర్ యాక్సిస్. ఫైన్. సో దీన్ని మేజర్ యాక్సిస్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ మేజర్ యాక్సిస్. మరియు దీన్ని మైనర్ యాక్సిస్ అంటాం. ఓకే, ఈ మేజర్ యాక్సిస్లో ఈ మేజర్ యాక్సిస్ మరియు మైనర్ యాక్సిస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాన్ని ఆరిజిన్ ఆఫ్ ఎలిప్స్ లేదా సెంటర్ ఆఫ్ ఎలిప్స్ అంటాం. సో దీన్ని సెంటర్ ఆఫ్ ఎలిప్స్ అంటాం. ఈ సెంటర్ ఆఫ్ ఎలిప్స్ నుంచి మనకి 2 ఫోకే ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఈ ఎలిప్స్కి 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఒక పాయింట్ ఇక్కడ ఉంటుంది, దీన్ని F1 అంటాం. ఇంకొకటి ఇక్కడ ఉంటుంది, దీన్ని F2 అంటాం. లేదా దీన్ని F అనుకోండి, దీన్ని F' అనుకోండి. ఇవేంటి, ఫోకై పాయింట్స్ లేదా ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఎలిప్స్.
ఓకే, కాకపోతే ఈ సెంటర్ నుంచి ఈ ఎడ్జ్ ఆఫ్ ద ఎలిప్స్ ఏదైతుందో దీన్ని మనం సెమీ మేజర్ యాక్సిస్ అంటాం. అంటే హాఫ్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఇస్ కాల్డ్ యాజ్ సెమీ మేజర్ యాక్సిస్. సో దీన్ని మనం సెమీ మేజర్ యాక్సిస్ అంటాం, సెమీ మేజర్ యాక్సిస్ అంటాం. ఫైన్. అలాగే ఈ పర్టికులర్ డిస్టెన్స్ ఏదైతుందో సెంటర్ నుంచి ఈ పర్టికులర్ లెంత్ని మనం సెమీ మైనర్ యాక్సిస్ అంటాం. ఓకే, సెమీ మైనర్ యాక్సిస్. ఓకే, సెమీ మేజర్ యాక్సిస్ మరియు సెమీ మైనర్ యాక్సిస్. ఇప్పుడు ఏం చెప్తున్నా లా ఆఫ్ ఆర్బిట్స్ ప్రకారంగా ఆల్ ప్లానెట్స్ మూవ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. అంటే ఆ ప్లానెట్స్ అనేది ఈ ఎలిప్టికల్ షేప్ ఏదైతే ఉందో ఎల్లో కలర్ పాత్, ఈ ట్రజెక్టరీ మీదే ఆ ప్లానెట్స్ అనేవి మూవ్ అవుతాయి. సో ఇక్కడ ప్లానెట్ తీసుకుంటే ఈ ప్లానెట్ అనేది ఇక్కడ మూవ్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ ప్లానెట్. సో ఈ ప్లానెట్స్ అన్ని ఈ ఎలిప్టికల్ షేప్ లేదా ఎలిప్టికల్ ఆర్బిట్స్ లోనే ట్రావెల్ అవుతాయి. సో విత్ ద సన్ సిచ్యువేటెడ్ వన్ ఆఫ్ ద ఫోకై ఆఫ్ ద ఎలిప్స్. ఎలిప్స్ కి ఎన్ని ఫోకై ఉంటాయి? ఎలిప్స్ కి ఫోకై ఏంటి? F1 F2. F1 F2 అనేది ఎలిప్స్ యొక్క ఫోకై పాయింట్స్ లేదా ఫోకల్ పాయింట్స్. ఓకే, సో మీ సన్ అనేది ఎయిదర్ ఆఫ్ ద ఫోకల్ పాయింట్ లేదా ఫోకై పాయింట్ మీద ఉండొచ్చు, F1 మీద ఉండొచ్చు లేదా F2 మీద ఉండొచ్చు. సో మీ సన్ అనేది లెట్స్ సే ఇక్కడ ఉండొచ్చు, F1 దగ్గర ఉండొచ్చు లేదా F2 దగ్గర ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ లా ఆఫ్ ఆర్బిట్స్. So this law was a deviation from the Copernican model which allowed only circular orbits. So Nicolaus Copernicus propose చేసిన heliocentric model లో అన్ని సర్క్యులర్ ఆర్బిట్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. కాకపోతే కెప్లర్స్ లాస్ ఆఫ్ ఆర్బిట్స్ లో మనం ఈ ఆర్బిట్స్ అనేవి ఎలిప్టికల్ షేప్ లో ఉంటాయని చెప్తామన్నమాట. ఎప్పుడైతే ఈ F1 మరియు F2 కోయిన్సైడ్ అవుతాయో అప్పుడు ఈ పర్టికులర్ షేప్ సర్కిల్ గా మారుతుంది. ఇఫ్ F1 and F2 coincide, then the elliptical orbit converts into a circular orbit. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ ఆర్బిట్స్ అన్న. సో ఈ లా ఆఫ్ ఆర్బిట్స్ లో ఒక ఎలిప్టికల్ షేప్ ని మీరు డిజైన్ చేయాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఒక 2 డాట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది F1 మరియు ఇది F2 అనుకోండి. ఈ F1 F2 పాయింట్ దగ్గర మీరు ఏం చేయాలంటే 2 పిన్స్ తీసుకోండి, 2 థంబ్ పిన్స్ ఉంటాయి కదా, ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద 2 థంబ్ పిన్స్ పెట్టండి. తర్వాత ఒక స్ట్రింగ్ పెట్టండి, ఒక కొంచెం స్లైట్లీ ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్ని అటాచ్ చేయండి. ఇది F1 F2కి ఇలా టై చేయండి. తర్వాత మీ పెన్సిల్ తీసుకొని ఆ స్ట్రింగ్ని కొంచెం స్ట్రెచ్ చేయండి. ఇలా దాని మ్యాక్సిమం ఎక్కడ వరకు స్ట్రెచ్ అవుతుందో అక్కడ స్ట్రెచ్ చేసేసి దాన్ని మీరు ఇప్పుడు ఇలా రొటేట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఏదైతే షేప్ ఈ పెన్ ఆర్ పెన్సిల్ మేక్ చేస్తుందో ఆ షేప్ అనేది ఇట్ విల్ బి కాల్ ద ఎలిప్టికల్ షేప్. ఓకే, ఆ షేప్ అనేది ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. సో తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఇది పాయింట్ P అనుకోండి. అప్పుడు ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో F1P ప్లస్ F2P అనేది కాన్స్టెంట్ ఉంటుందండి. ఏది? కంప్లీట్ ఎలిప్స్కి. ఫర్ ద ఓవరాల్ ఎలిప్స్ ఈ డిస్టెన్స్ ఏది? F1P ప్లస్ F2P ఇది కాన్స్టెంట్ ఉంటుందన్న. అంటే పాయింట్ P దగ్గర ఒక ప్లానెట్ మీరు ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఈ F1 లేదా F2 దగ్గర ఒక సన్ లేదా ఒక స్టార్ని ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఈ స్టార్ మరియు ఆ ప్లానెట్కి మధ్య డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఈ ఫోకస్ నుంచి అలాగే ఈ ఫోకస్ నుంచి ఆ 2 డిస్టెన్స్ని యాడ్ చేస్తే ఈ ప్లానెట్ ఓవరాల్ మోషన్లో ఆ వాల్యూ అనేది కాన్స్టెంట్ ఉంటుందన్న. ఓకే, తర్వాత చూసుకుంటే మనకి లా ఆఫ్ ఏరియాస్. ఇందులో ద లైన్ దట్ జాయిన్స్ ఎనీ ప్లానెట్ టు ద సన్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక ఎలిప్టికల్ షేప్ తీసుకుందాం. ఒక ఎలిప్టికల్ షేప్ ఇలా తీసుకున్నప్పుడు లెట్స్ టేక్ సాలిడ్. ఒక ఎలిప్టికల్ షేప్ ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏముంటాయన్న దీనికి
సెమీ మేజర్ యాక్సిస్ మరియు సెమీ మైనర్ యాక్సిస్ ఉంటాయి, లేదా మేజర్ యాక్సిస్ మరియు మైనర్ యాక్సిస్ ఇలా ఉంటాయి. తర్వాత మనకి ఏంటి, రెండు ఫోకే పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఫోకే పాయింట్, ఇక్కడ ఒక ఫోకే పాయింట్ ఉంటుంది. లెట్స్ సే దీన్ని F1 అనుకోండి, దీన్ని F2 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ద లైన్ దట్ జాయిన్స్ ఎనీ ప్లానెట్ టు ద సన్ లేదా స్టార్. సో మీ సన్ ఇక్కడ తీసుకోండి, లెట్స్ సే మీ సన్ని ఇక్కడ తీసుకోండి ఇలా. ఓకే, ఇది మీ సన్ అనుకోండి, ఫైన్. తర్వాత ఇంకో ప్లానెట్ తీసుకోండి, ఒక ప్లానెట్ని ఇక్కడ ఇమాజిన్ చేసుకోండి. సో దిస్ ఇస్ ప్లానెట్ P. ఓకే, ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఈ రెండింటిని ఈ పాయింట్తో ఇలా జాయిన్ చేయండి. ఓకే, లేదా ఈ లైన్తో ఇలా జాయిన్ చేయండి. ఏది మీ సన్ లేదా మీ స్టార్ని మీ ప్లానెట్కి ఈ లైన్తో జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత సమయం గడుస్తున్న కొద్ది ప్లానెట్ అనేది P అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ పొజిషన్ P ప్రైమ్కి మూవ్ అయింది. సో ఇక్కడ నుంచి ఈ కొత్త పాయింట్కి మూవ్ అయింది అనుకుందాం. అప్పుడు మీ లైన్ జాయినింగ్ ద స్టార్ మరియు ప్లానెట్ ఏమవుతుంది, లేదా సన్ మరియు ప్లానెట్ ఏమవుతుంది, అది కూడా మూవ్ అవుతుంది ఇలా. ఫైన్. అప్పుడు ఈ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో F1 P మరియు ఈ పాయింట్ని P ప్రైమ్ అనుకోండి. అప్పుడు అది మేక్ చేసే ఏరియా ఏదైతే ఉందో దాన్ని క్యాపిటల్ A1 అనుకోండి. ఓకే, దీని యొక్క ఏరియా వచ్చేసి ఇలా A1 అనుకోండి. సో ఏరియాని A1 అనుకోండి. ఫైన్, ఇది ఏరియా 1. ఇప్పుడు సేమ్ ప్లానెట్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఓకే, ఆ ప్లానెట్ అనేది ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి మూవ్ అయింది అనుకుందాం, లేదా ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయింది అనుకుందాం. ఇది P అనుకోండి, ఇది P ప్రైమ్ అనుకోండి. ఫైన్. ఇప్పుడు ఏమవుతుంది, లైన్ జాయినింగ్ ద స్టార్ మరియు సన్ మరియు ప్లానెట్ తీసుకోండి ఇలా. ఫైన్, ఇలా తీసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకోండి. అప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని ఏరియా A2 అనుకోండి, దీన్ని ఏరియా A2 అనుకోండి. ఇప్పుడు ఈ ప్లానెట్ ఏదైతే ఉందో ఈ ప్లానెట్ P అనేది ఇక్కడ నుంచి P ప్రైమ్కి రావడానికి టైం డెల్టా T పట్టింది అనుకుందాం. ఓకే, డెల్టా T టైం పట్టింది అనుకుందాం. సేమ్ టైం ఇంటర్వెల్, అంటే అదే టైం ఇంటర్వెల్లో ఈ ప్లానెట్ P అనేది ఇక్కడ నుంచి, అదే ప్లానెట్ P అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది P ప్రైమ్. సేమ్ టైం ఇంటర్వెల్ పట్టింది డెల్టా T. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, లెట్స్ సే లైక్ దిస్. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి డెల్టా T టైం పట్టింది అనుకుందాం. అప్పుడు ఆ ఏరియాస్ ఏవైతే స్వీప్ చేసిందో, ఏ లైన్ స్వీప్ చేస్తుంది, ఈ పాయింట్ F1 మరియు పాయింట్ P జాయిన్ చేసే లైన్ ఏదైతుందో ఆ లైన్ స్వీప్ చేసే ఏరియా ఆ పర్టికులర్ టైం ఇంటర్వెల్లో ఈ పర్టికులర్ ఏరియా A1, ఈ పర్టికులర్ కేసులో ఏరియా A2. అప్పుడు ఆ రెండు ఏరియాస్ అనేది ఈక్వల్ అవుతాయి. సో ఇన్ డెల్టా T టైం ఇంటర్వెల్ ఈ పర్టికులర్ టైం ఇంటర్వెల్లో మనకి ఆ రెండు ఏరియాస్ ఈక్వల్ ఉంటాయి. A1 is equals to A2. Okay, the line that joins any planet to the sun sweeps equal areas in equal intervals of time. ఇది law of areas అంటారు. Okay, this law comes from the observation that the planet appears to move slower when they are farther from the sun. ప్లానెట్ ఎప్పుడైతే సన్ నుంచి ఫార్ అవే ప్లేస్లో ఉంటుందో, అంటే ఈ పర్టికులర్ రీజియన్లో ఉంటుందో, అప్పుడు దాని యొక్క మోషన్ అనేది స్లో ఉంటుంది. అదే ద ప్లానెట్ దట్ అపియర్స్ టు మూవ్ స్లోవర్ when they are farther from the sun than when they are nearer. సో ఆ ప్లానెట్ అనేది ఈ సన్కి నియర్గా ఉన్నప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ప్లానెట్ దీనికి దూరంగా ఉన్నప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది స్లో ఉంటుంది. సో ప్లానెట్కి దూరంగా ఉన్నప్పుడు స్లో ఉంటుంది, అవే ఫ్రమ్ ద ప్లానెట్, సో అవే ఫ్రమ్ ద స్టార్, అవే ఫ్రమ్ ద స్టార్ స్లోవర్, నియర్ టు ద స్టార్ faster. Okay, so this is the law of areas. The law of areas lo it can be understood as a consequence of conservation of angular momentum. So ఏదైతే ఏరియా ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో ఈక్వల్ అని చెప్తున్నామో, ఓకే, A1 is equals to A2 ఏ పర్టికులర్ టైం ఇంటర్వెల్స్లో డెల్టా T టైం ఇంటర్వెల్లో ఈ ఏరియా A1 మరియు ఏరియా A2 అనేది స్వీప్ అయిన ఏరియా ఏదైతే ఉంటుందో అది ఈక్వల్ అని చెప్తున్నాం. So this is a consequence of conservation of angular momentum, okay, which is valid for central force. Let the sun be at the origin and let the position and momentum
of the planet be destroyed by small r and p respectively, then the area swept out by the planet of mass m in time interval delta t. Okay, in a time interval delta t is అప్పుడు ఏం రాయొచ్చు, ఏరియా స్వెప్ట్ అవుట్ అనేది నేను డెల్టా ఏ అనుకుంటాను. ఫైన్, అప్పుడు డెల్టా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 టైమ్స్ ఆఫ్ ఆర్ బార్ క్రాస్ వి ఇంటూ డెల్టా టీ అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటిది, దిస్ మొమెంటం అంటే ఏంటి, మొమెంటం p ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి. సో ఇక్కడ v అని రాయొచ్చు, v ఈజ్ ఈక్వల్స్ టు p బై m అని రాయొచ్చు. సో సిన్స్ p బై m ఈజ్ ఈక్వల్స్ టు v, ఇప్పుడు నేను రాస్తానంటే డెల్టా a ఈజ్ ఈక్వల్స్ టు 1/2 టైమ్స్ ఆఫ్ r బార్ క్రాస్ v ప్లేస్లో p బై m పెడతా, p బై m ఇంటూ డెల్టా t. ఓకే, సో ఇప్పుడు ఏం రాయొచ్చు, మనం ఇక్కడ నుంచి అడిషనల్ స్లైడ్ తీసుకుందాం. వి టేక్ న్యూ స్లైడ్. డెల్టా a ఈజ్ ఈక్వల్స్ టు 1/2 టైమ్స్ ఆఫ్ r బార్ క్రాస్ p బై m ఇంటూ డెల్టా t. సో ఇప్పుడు డెల్టా టీ తీసుకొచ్చుకోండి, డెల్టా a బై డెల్టా t ఈజ్ ఈక్వల్స్ టు 1/2 టైమ్స్ ఆఫ్ r బార్ క్రాస్ p బార్. r బార్ క్రాస్ p బార్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లానెట్ లేదా ఒక మాస్ m అనేది ఉంది అనుకుందాం. ఇక్కడ మీ కోఆర్డినేట్ సిస్టమ్ నుంచి ఆ పార్టికల్ లేదా ఆబ్జెక్ట్కి ఒక పొజిషన్ వెక్టర్ తీసుకోండి, ఒక పొజిషన్ వెక్టర్ ఇలా తీసుకోండి r బార్. అప్పుడు ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో దానికి ఒక వెలాసిటీ కాంపోనెంట్ ఉంటుంది, ఇలా ఉంటుంది. సో వెలాసిటీ కాంపోనెంట్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో అదే డైరెక్షన్లో దీని యొక్క మొమెంటం కూడా ఉంటుంది. ఓకే, p బార్. అప్పుడు మీరు r క్రాస్ p చేస్తే మీకు ఆ పర్టికులర్ కేసులో మీకు యాంగులర్ మొమెంటం వస్తుంది. l బార్ ఈజ్ r బార్ క్రాస్ p బార్ అండ్ l బార్ని మనం యాంగులర్ మొమెంటం అంటాం. ఓకే, అప్పుడు మనం ఏం చేయొచ్చు, r క్రాస్ pని l బార్ రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మళ్ళీ బై m ఉంది, సో ఇట్ ఈస్ డివైడెడ్ బై m. ఓకే, r క్రాస్ p అని రాయొచ్చు, మనం l బార్ రాయొచ్చు. సో డెల్టా a బై డెల్టా t ఈజ్ ఈక్వల్స్ టు 1/2m ఇంటూ l బార్, లేదా డెల్టా a బై డెల్టా t బై డెల్టా t ఈజ్ ఈక్వల్స్ టు l బార్ బై 2m అని రాయొచ్చు. సో ఇదేంటి, డెల్టా a బై డెల్టా t అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఈ ఏరియా అనేది ఎలా చేంజ్ అవుతుంది, లేదా ఎలా మూవ్ అవుతుంది, లేదా ఎలా స్వీప్ అవుతుంది చెప్పేది వాల్యూ అనేది డెల్టా a బై డెల్టా t. దీన్ని మనం ఏరియల్ వెలాసిటీ అంటాం. ఏమంటాం నాన్న, ఏరియల్ వెలాసిటీ అంటాం. డెల్టా a బై డెల్టా tని వి కాల్ ఇట్ ఏరియల్ వెలాసిటీ. డెల్టా a బై డెల్టా tని మనం ఏరియల్ వెలాసిటీ అంటాం. ఓకే, అండ్ ఎల్ బార్ని మనం యాంగులర్ మొమెంటం అంటాం. ఓకేనా, సో let the sun be at the origin and let the position and momentum of the planet be denoted by small r and small p represented respectively. Then the area swept out by the planet of mass small m in the time interval delta t is therefore delta a by delta t l bar by 2m. So l bar లో మనకి ఇంప్లిసిట్ గా r bar మరియు p bar ఉన్నాయి, which is r bar is the position vector, p bar is the momentum vector. So r bar is position, మరియు ఈ p bar అనేది మనకు కావాల్సిన మొమెంటం. ఫైన్, సో దిస్ ఈస్ లా ఆఫ్ ఏరియాస్. తర్వాత మనకు వచ్చేది లా ఆఫ్ టైం పీరియడ్స్. ఓకే, సో లా ఆఫ్ టైం పీరియడ్స్ ని లా ఆఫ్ పీరియడ్స్ అంటాం. దీనిలో ద స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ప్లానెట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్ ట్రేస్డ్ అవుట్ బై ద ప్లానెట్. సో మళ్ళీ మనం ఎలిప్టికల్ షేప్ తీసుకుందాం. మనం తీసుకునే ఎలిప్స్ ఆర్బిట్ లో మనకి ఏముంటున్నాను, మళ్ళీ మేజర్ యాక్సిస్ మరియు మైనర్ యాక్సిస్ ఉంటాయి. సో ఏదైతే సెంటర్ ఫామ్ అవుతుందో ఆ సెంటర్ నుంచి ఎడ్జెస్ కి సెమీ మేజర్ యాక్సిస్ లేదా సెమీ మైనర్ యాక్సిస్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెట్స్ సే దీన్ని మనం సెమీ మేజర్ యాక్సిస్ అంటాం. సెమీ మేజర్ యాక్సిస్. సో దీన్ని మనం స్మాల్ ఏతో రిప్రజెంట్ చేయండి.
లెట్స్ సే దిస్ ఇస్ స్మాల్ ఏ మరియు ఇది సెమీ మైనర్ యాక్సిస్. ఫైన్, స్మాల్ బి అనుకోండి. సో దీన్ని మూవ్ చేసుకుందాం, లెట్స్ సే లైక్ దిస్. అయితే ఇప్పుడు మన సన్ ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్, ఫోకల్ పాయింట్ F1 దగ్గర మన సన్ అనేది తీసుకుందాం F1 మరియు ఈ పాయింట్ అనేది F2 అనుకోండి. మీ ప్లానెట్ అనేది ఇక్కడ ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది, ప్లానెట్ P. సో ఇది ఏదైతే తిరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లానెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇలా వెళ్ళి ఇక్కడ రావడానికి టైం పీరియడ్ క్యాపిటల్ T అనుకుందాం. ఫైన్, సో తీసుకున్న టైం పీరియడ్ T అనుకుందాం. సో ఈ టైం పీరియడ్ అనేది ఈ సెమీ మేజర్ యాక్సిస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో దిస్ టైం పీరియడ్ స్క్వేర్ ఈస్ ప్రపోర్షనల్ టు సెమీ మేజర్ యాక్సిస్ క్యూబ్. అదే చెప్తున్నాడు, ద స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ఎ ప్లానెట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్ ట్రేస్డ్ అవుట్ బై ద ప్లానెట్. సో దీన్ని మళ్ళీ రాసుకోవచ్చు, T ఈస్ ప్రపోర్షనల్ టు a క్యూబ్ బై 2 అని రాసుకోవచ్చు. సో a to the power 3/2 అని కూడా రాసుకోవచ్చు. దిస్ ఈస్ టైం పీరియడ్. T అంటే టైం పీరియడ్ అని ఇక్కడ, T అంటే టైం పీరియడ్ మరియు ఇక్కడ A అంటే మన సెమీ మేజర్ యాక్సిస్. ఫైన్. సో నెక్స్ట్ చూసుకుంటే మనం, let the speed of the planet at the perihelion in the figure be Vp and the sun planet distance SPB RP. ఓకే, పెరిహీలియన్ మరియు అపిహీలియన్ అనేవి 2 పాయింట్స్ అన్న. పెరిహీలియన్ అనేది ఏదైతే స్టార్ లేదా సన్ తీసుకుంటున్నామో ఆ సన్కి దగ్గరగా ఉండే పొజిషన్ని మనం పెరిహీలియన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ షేప్లో మనం చూసుకుందాం. ఇక్కడ లెట్స్ సే ఈ పాయింట్ని మనం పెరిహీలియన్ అంటాం, ఈ పర్టికులర్ పాయింట్ని అపిహీలియన్ అంటాం. ఓకే, నేను మీకు ఫస్ట్ డయాగ్రామ్ మళ్ళీ చూపిస్తాను. లెట్స్ సే ఇక్కడ డ్రా చేస్తాను. సో మీ సన్ అనేది ఇక్కడ ఉందనుకుందాం. లెట్స్ సే దిస్ ఇస్ యువర్ సన్. అప్పుడు దిస్ బికమ్స్ ద పెరిహీలియన్ పాయింట్ మరియు ఈ పర్టికులర్ పాయింట్ ఫార్తెస్ట్ పాయింట్ని అపిహీలియన్ అంటాం. ఓకే, పెరిహీలియన్ మరియు అపిహీలియన్ అనేవి 2 పాయింట్స్ ఆ పర్టికులర్ ఎలిప్టికల్ ఆర్బిట్లో. ఫైన్. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసుకుంటే వీళ్ళు ఏమంటున్నాడు, దట్ ద స్పీడ్ ఆఫ్ ద ప్లానెట్ ద పెరిహీలియన్, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర దాని స్పీడ్ వచ్చేసి Vp అనుకోండి అంటున్నాడు. ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ వచ్చేసి Vp అనుకోండి. ఫైన్. అండ్ ద సన్ ప్లానెట్ డిస్టెన్స్ బి RP. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ మీరు RP అనుకోండి అంటున్నాడు. సో దిస్ ఈజ్ RP. రిలేట్ RP, VA టు ద కరస్పాండింగ్ క్వాంటిటీస్ ఆఫ్ ద అపిహీలియన్. అంటే ఈ పాయింట్ ఏ దగ్గర వెలాసిటీ ఎంతైతే ఉంటుందో లెట్స్ సే దిస్ ఈజ్ VA మరియు దీని యొక్క డిస్టెన్స్ సన్ నుంచి ఎంత, ఇట్ ఈస్ RA. ఓకే, ఈ డిస్టెన్స్ అనేది RA, ఈ డిస్టెన్స్ అనేది ఇట్ ఈస్ RP. సో ఇప్పుడు RP VPని RA VAకి రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైన్. విల్ ద ప్లానెట్ టేక్ ఈక్వల్ టైమ్స్ టు ట్రావర్స్ BAC మరియు CPB. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎలా రిలేట్ చేయొచ్చు అంటే మనం కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం చేయొచ్చు. యాంగులర్ మొమెంటం ఎట్ P ఈజ్ ఈక్వల్స్ టు యాంగులర్ మొమెంటం ఎట్ A ఈక్వేట్ చేయొచ్చు. సో యాంగులర్ మొమెంటం ఎట్ A అని రాయొచ్చు. లెట్స్ టేక్ యాంగులర్ మొమెంటం ఎట్ A. యాంగులర్ మొమెంటం ఎట్ A ఏం రాయొచ్చు, MV అని రాయొచ్చు. M అంటే ఏంటి, ఆ ప్లానెట్ యొక్క మాస్. ఓకే, లెట్ ద ప్లానెట్ యొక్క మాస్ అనేది స్మాల్ m అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు, m ఇంటూ ఇప్పటికి పొజిషన్ వెలాసిటీ ఎంత, వెలాసిటీ ఎట్ పాయింట్, ఇక మనం A కాకుండా పాయింట్ P తీసుకుందాం. ఫస్ట్ ఎట్ P వెలాసిటీ ఎట్ పాయింట్ P ఈజ్ VP. దాని యొక్క పొజిషన్ ఏంటి, S నుంచి ఇట్ ఈస్ RP. సో MVR. అలాగే యాంగులర్ మొమెంటం ఎట్ A రాయండి. యాంగులర్ మొమెంటం ఎట్ A ఆఫ్ వాట్, ఆ ప్లానెట్ యొక్క యాంగులర్ మొమెంటం రాద్దాం. అప్పుడు M ఇంటూ VA ఇంటూ RA. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు, ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఏం చేయొచ్చు మనం,
L at A is equals to L at PA2, which means M into VP into RP is equals to M into VA into RA చేసిన అప్పుడు MM క్యాన్సిల్ అయిపోతుందిగా. అప్పుడు ఏమిటి మనకి VPRP is equals to VARA. అప్పుడు VP by VA is equals to RA by RP. ఓకే, కానీ మీరు చూసుకుంటే RA అనేది ఆబ్వియస్లీ RP కంటే కొంచెం లార్జర్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు, RA by RP is equals to VP by VA. సో ఇక్కడ నుంచి RA is greater than RP. సో ఇక్కడ నుంచి VP is greater than VA. సో VP is greater than VA అంటే వెలాసిటీ ఎట్ పాయింట్ P అనేది వెలాసిటీ ఎట్ పాయింట్ A కంటే ఎక్కువ. ఇందాక మనం అదే డిస్కస్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఒక ప్లానెట్ అనేది పెరిహీలియం దగ్గర అంటే సన్కి దగ్గరగా ఉంటుందో దాని యొక్క వెలాసిటీ అనేది ఫాస్ట్గా ఉంటుంది, హైయర్ ఉంటుంది, లార్జర్ ఉంటుంది. అలాగే ఒక ప్లానెట్ అనేది స్టార్ నుంచి లేదా సన్ నుంచి దూరంగా ఉన్నప్పుడు దాని యొక్క వెలాసిటీ అనేది తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు పెరిహీలియన్ వెలాసిటీ. ఓకే, సో రిలేట్ ద వెలాసిటీస్ కరెస్పాండింగ్ క్వాంటిటీస్ టు పెరిహీలియన్ అండ్ అపిహీలియన్. విల్ ద ప్లానెట్ టేక్ ఈక్వల్ టైమ్స్ టు ట్రావెల్స్ BAC అండ్ CPB అంటే BAC మరియు CPB అనేది ఈక్వల్ ఏరియాస్. సో ఈక్వల్ ఏరియాస్ అంటే ఆ పర్టికులర్ టైం తీసుకున్నది ఈక్వల్ టైం. సో విల్ దట్ ప్లానెట్ టేక్ ఈక్వల్ టైమ్స్ అంటే ఎస్, ఎందుకంటే ఆ ఏరియాస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి టైం టెక్నాలజీ ఈక్వల్ అన్నట్టు. ఫైన్. సో నెక్స్ట్ మనం యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ చూసుకుంటే న్యూటన్స్ రీజనింగ్ వాస్ దట్ ద మూన్ రివాల్వింగ్ ఇన్ అన్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ RM వాస్ సబ్జెక్ట్ టు సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ డ్యూ టు ఎర్త్ గ్రావిటీ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లానెట్ ఎర్త్ తీసుకున్నాం, ఇది ప్లానెట్ ఎర్త్ అనుకోండి. మన ప్లానెట్ ఎర్త్ యొక్క మాస్ వచ్చేసి క్యాపిటల్ M అనుకోండి, మరియు దీని యొక్క రేడియస్ వచ్చేసి క్యాపిటల్ RE అనుకోండి. ఓకే, మన ప్లానెట్ చుట్టూ ఈ మూన్ అనేది ఇలా రివాల్వ్ అవుతుంది. ఫైన్, ఆ మూన్ అనేది ఇక్కడ ఉందనుకోండి, లెట్స్ సే దిస్ ఇస్ ద మూన్. సో ఈ మూన్ యొక్క రేడియస్ అనేది, దీని యొక్క ఆర్బిటల్ రేడియస్ అనేది ఇట్ ఈస్ RM. లెట్స్ సే దిస్ ఇస్ RM. అప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే యాక్సిలేషన్ ఏంటి, యాక్సిలేషన్ సెంట్రిపెటల్ యాక్సిలేషన్ ని AM ఈక్వల్స్ టు V² బై R అని రాసుకోవచ్చు. V² బై R. ఇక్కడ R ఏంటి, రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ ఆఫ్ ద మూన్. సో RM. సో V ఏంటి, ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం లాగా దగ్గర మూన్ యొక్క వెలాసిటీ. ఓకే, స్పీడ్ ఈజ్ కూడా డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఏంటి, ఇది కవర్ చేసిన కంప్లీట్ సర్కంఫరెన్స్ ఆఫ్ దిస్ ఆర్బిట్ అన్నట్టు బై టైం పీరియడ్. టైం పీరియడ్ అనేది క్యాపిటల్ T అనుకోండి, టైం పీరియడ్ క్యాపిటల్ T అనుకోండి. అప్పుడు ఏం రాయొచ్చు, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత, 2π RM బై క్యాపిటల్ T. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి V² ఏమవుతుంది, V² 4π² RM² డివైడెడ్ బై T² వస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు AM లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, AM అనేది యాక్సిలరేషన్ ఆఫ్ ద మూన్ V² లో 4π² RM² డివైడ్ బై RM ఇంటూ T². సో RM లో RM అనేది క్యాన్సిల్ అవుతుంది, దెన్ బికమ్స్ వాట్, 4π² RM బై T². సో మనకి కావాల్సిన యాక్సిలరేషన్ ఆఫ్ ద మూన్ ఏంటంటే AM ఈక్వల్స్ టు 4π² RM బై T². దిస్ ఇస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద మూన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ మరియు టైం పీరియడ్. సో ఇందులో this led Newton to propose every body in the universe attracts every other body with a force. Okay, అలాంటి ఒక సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఉన్నప్పుడు ఫోర్స్ ఉంటుంది which is directly proportional to the product of their masses and inversely proportional to the square of the distance between them. So ఏమంటున్నాడు, every body in the universe attracts every other body with a force which is directly proportional to the product of their masses and inversely proportional to the square of the distance between them. For example, రెండు ఆబ్జెక్ట్ తీసుకోండి, మీరు రెండు ఆబ్జెక్ట్స్ లేదా రెండు పాయింట్ మాసెస్ లేదా బాడీ తీసుకోండి. లెట్స్ సే దీని యొక్క మాస్ వచ్చేసి M1 అనుకోండి, ఇంకో పార్టికల్ లేదా ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాని యొక్క మాస్ వచ్చేసి M2 అనుకోండి. వీటి మధ్య సపరేషన్ డిస్టెన్స్ వచ్చేసి స్మాల్ r అనుకోండి. అప్పుడు వీటి మధ్యలో ఏదైతే అట్రాక్షన్ ఫోర్స్ లేదా ఏదైతే ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్ అనేది, వీటి మధ్యలో ఏదైతే ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్ అనేది ఎలా ప్రపోర్షనల్ ఉంటుంది, ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు దాట్ ఫోర్స్ ఈస్ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. సో M1 ఇంటూ M2 మరియు and is inversely proportional to the square of the distance between them, R².
సో ఇదేంటి న్యూటన్ ప్రపోజ్ చేసిన లా ఆఫ్ గ్రావిటేషన్. ఫైన్. సో ఇప్పుడు ప్రపోర్షనాలిటీ సైన్ చేసినప్పుడు మనకు ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది, దాన్ని మనం యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం. అప్పుడు F ఈజ్ ఈక్వల్ టు G టైమ్స్ ఆఫ్ m1 m2 బై r స్క్వేర్. సో మ్యాథమెటికల్గా ఇలా రాసుకోవచ్చు. F ఈక్వల్ టు, సో దిస్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్. సో ఏదైతే తీసుకున్నామో ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్, magnitude of gravitational force. Magnitude of gravitational force. సో దీని యొక్క వాల్యూ ఏంటి? క్యాపిటల్ జీది. సో ఈ క్యాపిటల్ జీ యొక్క వాల్యూ మనం క్యావెండిష్ ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఐ విల్ టెల్ యూ ద వాల్యూ. ఇందులో మనకి జీ అనేది ఇట్ ఈస్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఓకేనా? సో దిస్ led Newton to propose every body in the universe attracts every other body with a force which is directly proportional to the product of their masses and inversely proportional to the square of the distance between them. దీన్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. ఫైన్. ఇన్ వెక్టర్ నొటేషన్లో ఈ పర్టికులర్ ఫోర్స్ని ఎలా రాస్తామంటే F బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ G m1 m2 బై r స్క్వేర్ r క్యాప్. ఎందుకంటే రెండు పార్టికల్స్ మాస్ మళ్ళీ తీసుకొని ఇక్కడ దిస్ ఇస్ m1 మరియు ఇది m2 అనుకోండి. ఓకే, ఇప్పుడు మన కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకొని ఇఫ్ యూ టేక్ అవర్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇలా, ఇది x యాక్సిస్ అనుకోండి, ఇది y యాక్సిస్ అనుకోండి, మరి ఈ పార్టికల్ యొక్క మాస్ m1 ఏదైతుందో దాని యొక్క పొజిషన్ వెక్టర్ వచ్చేసి ఇది r1 బార్, మరియు ఈ పార్టికల్ m2 యొక్క పొజిషన్ వెక్టర్ వచ్చేసి ఇట్ ఇస్ r2 బార్. సో ఇదేంటి, ఈ రెండు పార్టికల్స్ అనేది r డిస్టెన్స్ సపరేట్ అయి ఉన్నాయి, కానీ అప్పుడు పొజిషన్ డిస్ప్లేస్మెంట్ ఎలా తీసుకోవచ్చు, లేదా డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఎలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. ఫైన్. అప్పుడు r1 బార్ ఇది r బార్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం రాయొచ్చు, r1 బార్ ప్లస్ r బార్ ఇస్ ఈక్వల్స్ టు r2 బార్. ఇక్కడ నుంచి r బార్ ఇస్ ఈక్వల్స్ టు r2 బార్ మైనస్ r1 బార్. ఓకే, సో అప్పుడు ఈ పర్టికులర్ కేసులో r బార్ లేదా r క్యాప్ అనేది ఈ పర్టికులర్ వెక్టర్ అనమాట. దిస్ ఈజ్ r క్యాప్. ఓకే, అప్పుడు ఫోర్స్ ఆన్ 1, ఈ పార్టికల్ 1ని మనం m1ని 1 అనుకుందాం, m2ని 2 అనుకుందాం. అప్పుడు ఫోర్స్ ఆన్ 1 బికాస్ ఆఫ్ 2 ఎలా ఉంటుంది, సో 2 వల్ల దీని మీద ఈ డైరెక్షన్ అట్రాక్షన్ ఉంటుంది, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ r క్యాప్. అదే m1 మీద ఈ డైరెక్షన్ ఉంటుంది, m2 మీద m1 వల్ల ఈ పర్టికులర్ డైరెక్షన్ ఉంటుంది. అంటే ఏంటి, ఈ మాస్ m1 అనేది m2ని ఇలా పుల్ చేయడానికి ట్రై చేస్తుంది, ఈ మాస్ m2 అనేది m1ని ఇలా పుల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫైన్. సో ఫోర్స్ ఆన్ 1 బికాస్ ఆఫ్ 2 is equals to మైనస్ ఆఫ్ ఫోర్స్ ఆన్ 2 బికాస్ ఆఫ్ 1. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, మనకి న్యూటన్స్ థర్డ్ లా నుంచి వస్తుంది అన్న. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా. According to Newton's third law. Further, for the gravitational force between an extended object like Earth and a point mass, previous equation is not directly applicable. A equation, ఈ పర్టికులర్ ఈక్వేషన్ G టైమ్స్ ఆఫ్ m1 m2 బై r స్క్వేర్ అనేది డైరెక్ట్గా అప్లై చేయరాదని చెప్తున్నాం. ఎప్పుడు ఎక్స్టెండెడ్ బాడీస్ ఉన్నప్పుడు, అంటే ఇందాక మనం తీసుకున్నప్పుడు 2 పాయింట్ పార్టికల్ తీసుకున్నాం, ఇక్కడ m1 తీసుకున్నాం, ఇక్కడ m2 తీసుకున్నాం. ఒకవేళ m1 ప్లేస్లో ఒక స్పియర్ తీసుకోండి, మన ఎర్త్ తీసుకోండి, మరియు m2 దగ్గర చిన్న బాల్ తీసుకోండి. అప్పుడు ఈ రెండు బాడీస్ అనేది ఎక్స్టెండెడ్ బాడీస్, అవి పాయింట్ మాసెస్ కాదు. సో పాయింట్ మాసెస్ కానప్పుడు మీరు ఈ ఫోర్స్ని డైరెక్ట్గా అప్లై చేయలేరు. మనం అప్పుడు ఏం చేయాలంటే దిస్ ఈక్వేషన్ ఇస్ నాట్ డైరెక్ట్లీ అప్లికబుల్. ఈచ్ పాయింట్ మాస్ ఇన్ ద ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ విల్ ఎగ్జర్ట్ ఎ ఫోర్స్ ఆన్ ద గివెన్ పాయింట్ మాస్ and these forces will not all be in the same direction. For example, ఇది మన ప్లానెట్ ఎర్త్ అనుకోండి. ఫైన్. ఇప్పుడు ఒక పాయింట్ మాస్ తీసుకున్నాం, ఇక్కడ పాయింట్ మాస్ తీసుకున్నాం. ఈ పాయింట్ మాస్ యొక్క మాస్ వచ్చేసి స్మాల్ m, ఈ ఎక్స్టెండెడ్ బాడీ యొక్క టోటల్ మాస్ వచ్చేసి క్యాపిటల్. కాకపోతే ఎక్స్టెండెడ్ బాడీ అంటే ఎక్స్టెండెడ్ బాడీ అనేది ఒక రిజిడ్ బాడీ అంటే ఏంటిది, సిస్టమ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ మెనీ డిఫరెంట్ పార్టికల్స్. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నప్పుడు ఆ ప్రతి పార్టికల్కి ఒక వాల్యూ ఆఫ్ మాస్ ఏముంటుంది, టైనీ మాస్ ఏముంటుంది.
సో ఆ టైనీ మాస్ వల్ల మీరు తీసుకున్న పాయింట్ మాస్ మధ్యలో ఎలాంటి గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందో క్యాలిక్యులేట్ చేయాలి, మరియు దాని యొక్క డైరెక్షన్ కూడా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ తీసుకోండి మరియు ఈ పాయింట్ మాస్ తీసుకోండి, వీటి మధ్యలో గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈ పర్టికులర్ డైరెక్షన్లో ఉంటుంది. సో దీని ఇలా ఉంటుంది ఏది ఈ పాయింట్ మాస్ వల్ల. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పాయింట్ మాస్ ఇక్కడ తీసుకోండి, లెట్స్ సే ఇంకో పాయింట్ మాస్ ఇది తీసుకోండి. సో దీనివల్ల ఈ స్మాల్ మాస్ ఎం మీద దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అలా ఈ కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్, ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ వల్ల ఈ స్మాల్ మాస్ ఎం దగ్గర డిఫరెంట్ డైరెక్షన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది ఉంటుంది. లెట్స్ సే ఇలా ఉంటుంది. ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉంటుంది. కాకపోతే కంప్లీట్ మాస్ వల్ల డిఫరెంట్ ఫోర్సెస్ అయితే ఉన్నాయి కదా, వాటి అన్నిటి ఒక రిజల్ట్ అని తీసుకోండి. ఆ రిజల్ట్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్ లో ఉంటుంది. ఎక్కడ? ఆ పాయింట్ మాస్ ఎం మీద. ఓకే, ఆ రిజల్ట్ అనేది ఆ పాయింట్ మాస్ ఎం మీద ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంటుంది. ఫైన్. సో ఇందాక మనం డిస్కస్ చేసిన ఈ పర్టికులర్ ఫార్ములా ఏదైతే ఉందో G టైమ్స్ ఆఫ్ m1 m2 బై r స్క్వేర్, అది ఓన్లీ పాయింట్ మాస్ మాత్రమే. పాయింట్ మాసెస్ మాత్రం ఉన్నప్పుడే, లేదా సిస్టమ్ ఆఫ్ పాయింట్ మాస్ ఉన్నప్పుడు మాత్రమే అది అప్లై చేయొచ్చు. ఎక్స్టెండెడ్ బాడీస్ ఉన్నప్పుడు దానిలో ఉన్న ప్రతి పార్టికల్ని తీసుకోవాలి. ఫైన్. సో నెక్స్ట్ దీనిలో మనకి 2 నోట్స్ ఉన్నాయి నాన్న. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఏ హాలో స్పెరికల్ షెల్ ఆఫ్ యూనిఫామ్ డెన్సిటీ అండ్ పాయింట్ మాస్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఈజ్ జస్ట్ యాజ్ ఇఫ్ ద ఎంటైర్ మాస్ ఆఫ్ ద షెల్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద షెల్. ఒక హాలో స్పెరికల్ షెల్ తీసుకోండి. హాలో స్పెరికల్ షెల్ యొక్క మాస్ వచ్చేసి యూనిఫామ్ మాస్, అంటే దాని యొక్క మాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది దానిలో యూనిఫామ్ గా ఉంది. అంటే ఒక పర్టికులర్ లొకేషన్లో ఎంతైతే మాస్ పర్ ఏరియా ఉందో ఆ పర్టికులర్ మాస్ పర్ ఏరియానే కంప్లీట్ స్పెరికల్ షెల్ మీద ఉంటుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, అలాంటి ఒక హాలో స్పెరికల్ షెల్ తీసుకున్నప్పుడు, ఇంకొక పాయింట్ మాస్ తీసుకున్నప్పుడు వీటి మధ్యలో అట్రాక్షన్ అనేది మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ హాలో స్పెరికల్ షెల్ అనేది యూనిఫామ్ కాబట్టి దీని మనం దీని యొక్క సిమెట్రీ వాడి దీని యొక్క కంప్లీట్ మాస్ని దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ దాని యొక్క సెంటర్లో తీసుకోవచ్చు. సో ఆ మాస్ హాలో స్పియర్ యొక్క మాస్ క్యాపిటల్ ఎం అయితే, మీరు హాలో స్పియర్ని మొత్తం మూవ్ చేసి దాని యొక్క సెంటర్ దగ్గర క్యాపిటల్ ఎం పెడితే అదొక పాయింట్ మాస్లో ట్రీట్ చేయొచ్చు. సో the force of attraction between a hollow spherical shell of uniform density and point mass situated outside is just as if the entire mass of the shell is concentrated at the center of the shell. So a shell మీరు తీసుకొని, let's say this is the shell. So ఇదే hollow spherical shell అనుకోండి. దీన్ని డూప్లికేట్ చేద్దాం. Let's say this is the hollow spherical shell. సో ఈ hollow spherical shell మరియు ఇంకొక పాయింట్ మాస్ తీసుకొని ఇక్కడ స్మాల్ మాస్ m. సో వీటి మధ్యలో గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కన్సిడర్ చేయాలనుకుంటే, సిన్స్ ఇది యూనిఫామ్ మాస్ కాబట్టి దీన్ని ఏం రిప్లేస్ చేస్తాం మనం? వీల్ రిప్లేస్ దిస్ విత్ ఎ పాయింట్ మాస్, క్యాపిటల్ ఎం. అప్పుడు వీటి మధ్యలో ఉన్న యాక్చువల్ డిస్టెన్స్ తీసుకొని వీల్ రైట్ డౌన్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఫైన్. సో దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. తర్వాత ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డ్యూ టు ఏ హాలో స్పెరికల్ షెల్ ఆఫ్ యూనిఫామ్ డెన్సిటీ ఆన్ పాయింట్ మాస్ సిచ్యువేటెడ్ ఇన్సైడ్ ఇట్ ఇస్ 0. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే సిస్టమ్ మనం తీసుకుందాం. హాలో స్పెరికల్ షెల్, డూప్లికేటెడ్ హాలో స్పెరికల్ షెల్ తీసుకోండి. ఇప్పుడు ఈ హాలో స్పెరికల్ షెల్ లోపట ఈ టైనీ మాస్ ఎం పెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ టైనీ మాస్ ఎం పెట్టినప్పుడు, లెట్స్ సే ఇక టైనీ మాస్ ఎం పెట్టినాం నాన్న. అప్పుడు సిన్స్ ఇది యూనిఫామ్ డెన్సిటీ అంటున్నారు కాబట్టి దీనివల్ల వచ్చే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఏవవుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల దీని మీద ఇలా అట్రాక్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఉన్న టైనీ మాస్ వల్ల ఇది ఇలా అట్రాక్ట్ అవుతుంది. ఓకే, అలా ఇక్కడ ఉన్న మాస్ వల్ల ఇది ఇలా అట్రాక్ట్ అవుతుంది, మరియు ఇక్కడ ఉన్న మాస్ వల్ల ఇది ఇలా అట్రాక్ట్ అవుతుంది. అలా అన్ని డైరెక్షన్స్లలో డిఫరెంట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అన్న. ఏది? పాయింట్ మాస్ మీద. దానివల్ల దీని మీద ఎలాంటి ఫోర్స్ ఉండదు, ఎందుకంటే మీరు తీసుకున్న హాలో స్పెరికల్ షెల్ ఏదైతే ఉందో అది యూనిఫామ్ డెన్సిటీలో యూనిఫామ్ మాస్ అంటున్నాడు కాబట్టి ఆ పాయింట్ మాస్ మీద ఈక్వల్ ఎలిమెంట్స్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి అన్ని ఆపోజిట్ డైరెక్షన్స్లో. అవన్నీ ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోయి దాని మీద ఫోర్స్ అనేది 0 ఉంటుంది. ఫైన్. The force of attraction due to a hollow spherical shell of uniform density on point mass situated inside the spherical shell is 0. Fine. It is 0. The second note kuda ayipindana. Fine. So next చూసుకుంటే 3 equal masses of m kg each. 3 equal masses of m kg each are fixed at the
vertices of an equilateral triangle ABC. సో ఈ ట్రయాంగిల్ ABC అనుకోండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ A, B మరియు C అనుకోండి. వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద మాస్ 2m ప్లేస్డ్ ద సెంట్రాయిడ్ G ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ G అనుకోండి, G దగ్గర ఒక 2m మాస్ పెట్టాం, స్మాల్ మాస్ 2m పెట్టాం. సో దాని మీద ఈ 3 masses వల్ల ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాం. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ఫోర్స్ ఇఫ్ ద మాస్ అట్ ద వర్టెక్స్ A ఇస్ డబుల్. ఒకవేళ అలాంటి సిస్టమ్ మీదనే ఈ మాస్ ఏదైతే ఉందో స్మాల్ m దీన్ని డబుల్ చేస్తే దాని మీద ఫోర్స్ ఏమవుతుందని చెప్పి అడుగుతున్నాను. ఫైన్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ టైనీ మాసెస్ m వల్ల ఈ క్యాపిటల్ G సెంట్రాయిడ్ దగ్గర ఉన్న స్మాల్ మాస్ 2m మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ మాస్ 2m ప్లేస్డ్ ద సెంట్రాయిడ్ G ఆఫ్ ద ట్రయాంగిల్. ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చూద్దాం. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, F is equal to capital G times of m into m by r square. ఈ m into m అనేది ఒకటి అందులో ఇన్వాల్వ్ అయిన 2 పార్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ A మరియు G మధ్యలో ఉండే ఫోర్స్ అనేది ఈ 2 పార్టికల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒకటి మాస్ స్మాల్ m, ఇంకోటి మాస్ అనేది స్మాల్ మాస్ 2m. సో అప్పుడు ఏంటి, మాస్ ఇంటూ మాస్ ఏమవుతుంది, 2m into m 2m స్క్వేర్ అవుతుంది. దాని మధ్యలో ఉన్న సెపరేషన్ డిస్టెన్స్ ఎంత, AG. సో మీ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు చూడండి, AG is equal to BG is equal to CG is equal to 1 meter. సో ఇవన్నీ డిస్టెన్స్ అనేది 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్ తీసుకోమన్నా. ఏం చేద్దామంటే ఫోర్స్ బిట్వీన్ AG, ఫస్ట్ ఫోర్స్ బిట్వీన్ A అండ్ G లేదా ఫోర్స్ ఆన్ G బికాస్ ఆఫ్ A ఇది ఈక్వల్స్ టు వెక్టోరియల్ నోటేషన్ రాసుకుందాం. ఎందుకంటే ఇది మనకి ఈ పర్టికులర్ మాస్ అనేది ఎక్స్ యాక్సిస్ ఒక పర్టికులర్ యాంగిల్ చేస్తుంది, అలాగే ఈ పర్టికులర్ మాస్ కూడా ఎక్స్ యాక్సిస్ ఒక పర్టికులర్ యాంగిల్ చేస్తుంది. ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ G మీద A వల్ల ఇలా పుల్ చేస్తుంది. సో ఏం చేస్తుంది, ఈ Gని ఈ డైరెక్షన్లో పుల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో పుల్ చేస్తున్నప్పుడు వీటి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ రాయొచ్చు. ఇట్ బికమ్స్ G టైమ్స్ ఆఫ్ m1 m2. ఓకే, m1 m2 ఏంది, m ఇంటూ m. సో m ఇంటూ ఇంకో మాస్ వచ్చే 2m బై r స్క్వేర్. సో 1 మీటర్ స్క్వేర్, ఎందుకంటే 1 మీటర్ ఇచ్చాడు. ఏది AG BG CG 1 మీటర్ స్క్వేర్ ఇంటూ దీని యొక్క డైరెక్షన్ ఏంటి, ఎక్స్ డైరెక్షన్లో మనం ఐ క్యాప్ తీసుకుందాం, వై డైరెక్షన్లో మనం జే క్యాప్ తీసుకుందాం. ఎక్స్ డైరెక్షన్లో ఐ క్యాప్, వై డైరెక్షన్లో జే క్యాప్. సో ఇక్కడ జే క్యాప్ వస్తుంది అన్న. సో దిస్ ఈస్ 2gm స్క్వేర్ జే క్యాప్. ఫోర్స్ ఆన్ G బికాస్ ఆఫ్ A. ఇప్పుడు ఫోర్స్ ఆన్ G బికాస్ ఆఫ్ C చూడండి, ఫోర్స్ ఆన్ G బికాస్ ఆఫ్ C చూడండి. సో సేమ్ ఇక్కడ కూడా మాస్ స్మాల్ m, కానీ ఇక్కడ మాస్ 2m. కాబట్టి ఇది ఒక పర్టికులర్ యాంగిల్లో ఇది మేక్ చేస్తుంది. ఏంటిది, దిస్ యాంగిల్ ఇస్ 30 degrees. ఎందుకంటే ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ యాంగిల్ 60 degrees ఉంటుంది. హాఫ్ ఆఫ్ అట్ అనేది ఇది 30 degrees ఉంటుంది. సో 30 degrees ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు. ఏం స్ప్లిట్ చేయొచ్చు, ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని ఈ పర్టికులర్ డైరెక్షన్లో మరియు ఈ పర్టికులర్ డైరెక్షన్లో స్ప్లిట్ చేయొచ్చు. ఫైన్. అప్పుడు ఏం చేద్దాం, ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని మనం ఏముంటుంది, సేమ్ G టైమ్స్ ఆఫ్ m ఇంటూ 2m బై 1 స్క్వేర్ ఇంటూ కాస్ 30 ఐ క్యాప్. ఎందుకంటే ఎక్స్ డైరెక్షన్ ఉంది కాబట్టి కాస్ 30 ఐ క్యాప్, మైనస్ J డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్ సైన్ 30 J క్యాప్. సో G టైమ్స్ ఆఫ్ C అనేది 2gm స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ ప్లస్ కాస్, ఎందుకంటే ఎక్స్ డైరెక్షన్లో పాజిటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి కాస్ 30 ఐ క్యాప్ మైనస్ సైన్ 30 J క్యాప్. సో ఇది ఫోర్స్ ఆన్ G బికాస్ ఆఫ్ C వల్ల G మీద ఉండే ఫోర్స్ ఆ పర్టికులర్ డైరెక్షన్లో ఉంది. సో ద ఫోర్స్ ఆన్ G బికాస్ ఆఫ్ B. ఓకే, B వల్ల G మీద ఎలాంటి ఫోర్స్ ఉందంటే ఇక్కడ కూడా మీరు దీన్ని 2 టర్మ్స్లో స్ప్లిట్ చేయొచ్చు. ఓకే, అప్పుడేమవుతుంది, 2gm స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ 30 degrees ఐ క్యాప్ ప్లస్ మళ్ళీ మైనస్ సైన్ 30 J క్యాప్. సో ఇక్కడ మీరు చూసుకుంటే సమ్మేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్సెస్ చేస్తే అప్పుడు మనకి G మీద ఎంత ఉందో తెలిసిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తే కేర్ఫుల్గా ఈ రెడ్ యారో ఎక్స్ డైరెక్షన్లో, గ్రీన్ యారో ఎక్స్ డైరెక్షన్లో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఈ డైరెక్షన్లో ఫోర్స్, ఈ డైరెక్షన్లో రెండు ఫోర్స్ ఉన్నాయి. ఓకే, సిమెట్రీ ప్రకారంగా దీని రెండు వాల్యూ అనేది దీనికి ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు అవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే మనకి వాల్యూ 0 వస్తుంది. సో మనకి FGA ప్లస్ FGC ప్లస్ FGB వేస్తే మనకి 0 రావాలి. ఫైన్.
సో ద టోటల్ ఫోర్స్ ఏంటి, టోటల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్జిఏ ప్లస్ ఎఫ్ ఏంటది ఎఫ్జిసి ప్లస్ ఎఫ్జిబి, ఎఫ్జిసి ప్లస్ ఎఫ్జిబి. సో ఎఫ్జి ఏంటి 2gm స్క్వేర్ ఇంటూ ఆర్ 2gm స్క్వేర్ జే క్యాప్, 2gm స్క్వేర్ జే క్యాప్ ప్లస్ ఎఫ్జిసి ఏంటి, ఎఫ్జిసి ఈస్ 2gm స్క్వేర్, 2gm స్క్వేర్ కాస్ 30 ఐ క్యాప్, కాస్ 30 degrees ఐ క్యాప్ మైనస్ 2gm స్క్వేర్ సైన్ 30 జే క్యాప్, మళ్ళీ మైనస్ 2gm స్క్వేర్ మైనస్ 2gm స్క్వేర్ కాస్ 30 ఐ క్యాప్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, సో మైనస్, సో ఇప్పటికే మైనస్ 2gm స్క్వేర్ సైన్ 30 జే క్యాప్. ఓకే, సో ఈ 2gm స్క్వేర్ కాస్ 30 ఐ క్యాప్ ప్లస్ 2gm స్క్వేర్ కాస్ 30 ఐ క్యాప్ వెళ్ళిపోతుంది. మనకి ఏమొస్తుంది 2gm స్క్వేర్ జే క్యాప్ మైనస్ 2 ప్లస్ 2 ఏమవుతుంది 1 అవుతుంది. సో మైనస్ gm స్క్వేర్ సైన్ 30, సో ఇట్ బికమ్స్ మైనస్ 4, సారీ మైనస్ 4 సైన్ 30 జే క్యాప్. సో సైన్ 30 ఏమవుతుంది 1/2 అవుతుంది. సో 2gm స్క్వేర్ జే క్యాప్ మైనస్ 4gm స్క్వేర్ ఇంటూ 1/2 జే క్యాప్. సో 2 2s are 4, it becomes what 2gm స్క్వేర్ జే క్యాప్ మైనస్ 2gm స్క్వేర్ జే క్యాప్. సో 2gm స్క్వేర్ మైనస్ జే క్యాప్ మైనస్ 2gm స్క్వేర్ జే క్యాప్ క్యాన్సిల్ అయిపోతే మనకి 0 న్యూటన్స్ వస్తుంది. అంటే సిమెట్రికల్ గా కూడా మీరు జస్ట్ డయాగ్రామ్ చూసి చెప్పేయచ్చు ద ఫోర్స్ ఆన్ జీ బికాస్ ఆఫ్ ఏబిసి అనేది 0 అని చెప్పేసి. ఫైన్. తర్వాత వాట్ ఈస్ ద ఫోర్స్ ఇఫ్ ద మాస్ ద వర్టెక్స్ ఏ ఇస్ డబుల్. ఒకవేళ ఏ దగ్గర ఉన్న మాస్ మాత్రమే డబుల్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి బి మరియు సి దగ్గర మాస్ అంతే ఉంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఫోర్స్ బికాస్ ఆఫ్ జీసీ ఫోర్స్ బికాస్ ఆఫ్ జీబీ అలాగే ఉంచవచ్చు. ఓన్లీ ఫోర్స్ బికాస్ ఆఫ్ జీ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ. కాకపోతే ఎం అనేది 2m అవుతుంది కాబట్టి 2 టైమ్స్ అవుతుంది. సో ఫోర్స్ ఆన్ జిఏ లేదా ఫోర్స్ బికాస్ ఆఫ్ జిఏ 4gm స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో స్లైడ్ తీసుకుంటే పార్ట్ బి ఆఫ్ దిస్ క్వశ్చన్ చూసుకుంటే ఫోర్స్ ఆన్ జీ బికాస్ ఆఫ్ ఏ ఇదేమవుతుంది 2 టైమ్స్, ఇది 2 టైమ్స్ ఆఫ్ ఫోర్స్ ఆన్ జీ బికాస్ ఆఫ్ ఏ అవుతుంది. ఇదేంటిది 2 టైమ్స్ ఆఫ్ 2gm స్క్వేర్ జే క్యాప్. ఓకే, తర్వాత మిగతా ఫోర్స్ మీరు యాడ్ చేయండి. టోటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఆన్ జిఏ ప్రైమ్ ప్లస్ ఫోర్స్ ఆన్ జీ బికాస్ ఆఫ్ బి ప్లస్ ఫోర్స్ ఆన్ జీ బికాస్ ఆఫ్ సి. ఓకే, సో ఫోర్స్ ఏముంది టోటల్ ఫోర్స్ వచ్చేసి ఫోర్స్ ఆన్ జిఏ బికాస్ ఆఫ్ ప్రైమ్, ఫోర్స్ జిఏ ప్రైమ్ ఏమవుతుంది 4gm స్క్వేర్ జే క్యాప్. సో 4gm స్క్వేర్ జే క్యాప్. సో ఇక్కడ 4gm స్క్వేర్ జే క్యాప్ అని రాసుకుంటాను. ప్లస్ ఈ సమ్మేషన్ చేయడం వల్ల ప్రీవియస్ కేసులో ఎంత వచ్చింది, ఆ సమ్మేషన్ చేయడం వల్ల మనకి ప్రీవియస్ కేసులో మైనస్ ఎంత మైనస్ 2gm స్క్వేర్ వచ్చింది. సో చూడండి ఇక్కడ మైనస్ 2gm స్క్వేర్ వచ్చిందిగా. సో దిస్ ఇస్ వాట్ వి నీడ్. సో మైనస్ 2gm స్క్వేర్ని ఇక్కడ మనం యాడ్ చేయబోతున్నాం నాన్న, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి. దిస్ బికమ్స్ మైనస్ 2gm స్క్వేర్ జే క్యాప్ నాన్న. సో ఇప్పుడు ఏమవుతుంది 4 మైనస్ 2 ఏమవుతుంది 2 అవుతుంది. సో ఫోర్స్ అనేది ఇప్పుడు 2gm స్క్వేర్ జే క్యాప్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఇది పార్ట్ బి. ఫైన్. చూడండి వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ మాస్ 2m ప్లేస్ ద సెంటర్ ఆఫ్ జీ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే 0. తర్వాత వాట్ ఈస్ ద ఫోర్స్ ఇఫ్ ద మాస్ ద వర్టెక్స్ ఏ ఇస్ డబుల్. ఏ దగ్గర ఉన్న మాస్ డబుల్ చేసినప్పుడు మనకి వచ్చే ఫోర్స్ అనేది 2gm స్క్వేర్ జే క్యాప్ అంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నట్టు. సో నెక్స్ట్ మనకి ద గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఇందాక క్యావెండిష్ ఎక్స్పెరిమెంట్ డిస్కస్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూ డిస్కస్ చేస్తాను. అసలు క్యావెండిష్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? సో ఒక సైంటిస్ట్ ఉండేవాడు అనమాట, హిస్ నేమ్ ఈస్ హెన్రీ క్యావెండిష్. సో అతను 1700s ఒక ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేశాడు. ఓకే, ద సైంటిస్ట్ నేమ్ ఈస్ హెన్రీ క్యావెండిష్. హెన్రీ క్యావెండిష్ అరౌండ్ 1700s ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేశాడు. ఏం చేశాడంటే ఒక స్ట్రింగ్ తీసుకొని ఒక సీలింగ్ అటాచ్ చేశాడు. తర్వాత ఒక లైట్ వెయిట్ రాడ్ తీసుకొని ఆ రాడ్ యొక్క లెంత్ వచ్చేసి ఎల్ అనుకోండి. లైట్ వెయిట్ రాడ్ అనేది లెంత్ ఎల్ అనుకోండి. దానికి టైనీ లెడ్ స్పియర్ తీసుకోండి. ఇక్కడ స్మాల్ లెడ్ స్పియర్
అలాగే ఇంకొక లార్జ్ లెడ్ స్పియర్ తీసుకోండి. ఇంకొక లార్జ్ లెడ్ స్పియర్. ఇలా లెడ్ స్పియర్స్ తీసుకొని ఈ ఒక రాడ్కి అటాచ్ చేస్తాడు. ఇక్కడ పాయింట్ ఏ పాయింట్ బి దగ్గర ఆ రాడ్కి టైనీ లెడ్ స్పియర్స్ అటాచ్ చేసేసి ఈ లార్జ్ లెడ్ స్పియర్స్ ఎయిదర్ సైడ్, ఇక్కడ దీన్ని S1 పొజిషన్ అనుకోండి, ఇది S2 పొజిషన్ దగ్గర అనుకోండి. ఈ S1 పొజిషన్ S2 పొజిషన్ దగ్గరికి లార్జ్ లెడ్ స్పియర్ తీసుకొస్తాడు. దానివల్ల ఏమవుతుంది, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారంగా రెండు మాసెస్ మధ్యలో గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది కదా, అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది. ఇవి రెండు సేమ్ మాస్, ఏది ఎల్లో సేమ్ మాస్, గ్రీన్ సేమ్ మాస్, కాబట్టి వీటి మధ్యలో ఎంతైతే అట్రాక్షన్ ఉంటుందో, లెట్స్ సే క్యాపిటల్ F అనుకోండి, అంతే అట్రాక్షన్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఓకే, అంతే అట్రాక్షన్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది F అనుకోండి. అప్పుడు ఈ రెండు ఫోర్సెస్ అనేది ఈ రాడ్ మీద మీరు నెట్ ఫోర్స్ తీసుకుంటే నెట్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది. దేని మీద, ఈ రాడ్ మీద. ఈవెన్ దో నెట్ ఫోర్స్ 0 ఉన్నా ఇది ఒక కపుల్ ఫోర్స్, అంటే ఒక టార్క్ అనేది ఈ స్ట్రింగ్ లో జనరేట్ అయ్యి ఈ టార్క్ అనేది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో రొటేట్ అవుతూ ఒక పర్టికులర్ టైం వరకు రొటేట్ అవుతుంది అనమాట. రొటేట్ అయ్యి ఈ స్ట్రింగ్ యొక్క రీస్టోరింగ్ టార్క్ వరకు వస్తుంది. ఓకే, రీస్టోరింగ్ టార్క్ అనేది టీటా అనుకోండి. ఆ రీస్టోరింగ్ టార్క్ ఏదైతుందో అది గ్రావిటేషనల్ రీస్టోరింగ్ గ్రావిటేషన్ టార్క్ వచ్చే వరకు అది అలా యాక్ట్ అవుతూ ఉంటుంది. ఫైన్. సో అప్పుడు లెట్స్ సే ఈ టైనీ మాస్ అనేది స్మాల్ m అనుకోండి, టైనీ లెడ్ మాస్ అనేది స్మాల్ m అనుకోండి, మరియు వీటిని క్యాపిటల్ M అనుకోండి. ఓకే, వీటి మధ్య డిస్టెన్స్ని స్మాల్ d అనుకోండి, ఓకే, అప్పుడు ఈ స్మాల్ లెడ్ స్పియర్ మరియు లార్జ్ లెడ్ స్పియర్కి గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉంటుంది? ఇక్కడ ఈ పర్టికులర్ రీస్టోరింగ్ టార్క్ ఏదైతుందో దాట్ రీస్టోరింగ్ టార్క్ ఇన్ ద స్ట్రింగ్ వచ్చేసి ఇట్ ఈస్ టౌ ఇంటూ టీటా. ఓకే, గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద లెడ్ స్పియర్స్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద స్పియర్స్ ఏంటి? బిట్వీన్ ద స్పియర్స్ వచ్చేసి it is F is equal to G times of capital M into small m by d square. ఓకే, సో ఇక్కడ మనకి F is equal to GM into M d square వచ్చింది. తర్వాత ఈ పర్టికులర్ లొకేషన్ దగ్గర టార్క్ ఎంత? F ఇంటూ ఆ రాడ్ మీద టార్క్ ఎంత అంటే F ఇంటూ L. ఓకే, సో టార్క్ అనేది F ఇంటూ L. సో F ఇంటూ L, టోటల్ లెంత్ L కదా ఆ రాడ్ది. సో F ఇంటూ L is equals to tau into theta. ఓకే, సో F ఇంటూ L is equal to tau into theta. F into L is equal to tau into theta. So F ఏంటి? G times of M by d square into L is equals to tau into theta. Okay, సో ఇక్కడ నుంచి మనం క్యాపిటల్ G రాసుకోవచ్చు. క్యాపిటల్ G is equals to tau theta d square by ML. సో మనకి ఈ పర్టికులర్ వాల్యూ నుంచి మనకి యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ వాల్యూ తెలుస్తుంది. సో ఫ్రమ్ దిస్ మనకి యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ తెలుస్తుంది. కాబట్టి మీరు తీసుకున్న ప్రతి లెడ్ స్పియర్కి మీరు వీటి యొక్క మాసెస్ చేంజ్ చేసుకున్న కొద్దీ ఆ టీటా వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి? టీటా వాల్యూ నోట్ చేసుకోవాలి. సో టీటా ఈజ్ యువర్ అబ్జర్వేషన్. సో టీటా వాల్యూ చేంజ్ చేస్తున్న కొద్దీ మీకు జీ వాల్యూ అనేది తెలిసిపోతుంది. ఆ టీటాని నోట్ చేసుకోండి. టీటా ఇస్ యువర్ డాటా సెట్. సో ఇప్పుడు జీ వాల్యూ అనేది సమ్వేర్ కరెంట్లీ హెన్రీ క్యావెండిష్ పర్ఫామ్ చేసిన దానికంటే కరెంట్ అక్యురేట్ రిజల్ట్స్ వచ్చేసి దిస్ ఈస్ 6.67 into 10⁻⁻11 న్యూటన్ into మీటర్ స్క్వేర్ పర్ kg స్క్వేర్. ఓకే, సో ఇది హెన్రీ క్యావెండిష్ పర్ఫామ్ చేసిన ఎక్స్పెరిమెంట్ అన్న. సో దిస్ ఇస్ ద గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ G. తర్వాత మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ అనేది ఒక కంసెంట్రిక్ హాలో లేదా కంసెంట్రిక్ షెల్స్ లా కన్సిడర్ చేయొచ్చు. వీ కెన్ కన్సిడర్ ఎర్త్ యాజ్ కంసెంట్రిక్ షెల్స్ ఆఫ్ మాస్ ఎమ్స్. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ పొజిషన్ దగ్గర ఒక స్మాల్ మాస్ ఎమ్ ఉన్నప్పుడు ఓకే, ఇలా ఈ పర్టికులర్ స్పియర్లో ఎంతైతే మాస్ ఉంటుందో
దాని యొక్క రేడియస్ అనేది స్మాల్ ఆర్ అనుకోండి. మీరు ఒక పాయింట్ మాస్ స్మాల్ ఎం అనేది మన ఎర్త్ యొక్క పర్టికులర్ లొకేషన్ దగ్గర స్మాల్ ఆర్ దగ్గర మీరు ప్లేస్ చేసినప్పుడు వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇది ఎంఆర్ అనుకోండి. ఓకే, మరి టోటల్ మాస్ ఆఫ్ ఎర్త్ ఏంటి? ఎం అనుకోండి, లేదా మాస్ ఆఫ్ ఎర్త్ అనుకోండి. మరియు మన ఎర్త్ యొక్క టోటల్ రేడియస్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ఈ అనుకోండి. అప్పుడు మన యొక్క ఎర్త్ యొక్క డెన్సిటీ ఏంటి? డెన్సిటీ ఆఫ్ ఎర్త్ ఏంటి? డెన్సిటీ రో ఈక్వల్స్ టు డెన్సిటీ మాస్ ఆఫ్ ఎర్త్ బై వాల్యూమ్ ఆఫ్ ఎర్త్. సో మాస్ ఆఫ్ ఎర్త్ డివైడెడ్ బై వాల్యూమ్ ఏంటి? 4/3 pi r cube, 4/3 pi r e cube. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎర్త్ని ఒక స్పియర్ లాగా కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి 4/3 pi r e cube. ఇదేంటి డెన్సిటీ. ఇప్పుడు ఈ పర్టికులర్ స్పియర్ ఏదైతే తీసుకున్నారో స్మాల్ ఆర్ అంటే పర్టికులర్ లొకేషన్ స్మాల్ ఆర్ ఎట్ ద లొకేషన్ స్మాల్ ఆర్. ఓకే, అప్పుడు ఏం రాయొచ్చు? డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఎట్ దాట్ లొకేషన్ ఆర్ బై వాల్యూమ్ ఎట్ దాట్ లొకేషన్ ఆర్. సో మాస్ ఏంటి? ఎంఆర్ బై వాల్యూమ్ ఏంటి? 4/3 pi స్మాల్ ఆర్ క్యూబ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు మనము? ఎంఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ 4/3 pi r క్యూబ్ అని రాయొచ్చు. సో డెన్సిటీ అంటే ఏంటి? డెన్సిటీ అంటే మాస్ ఆఫ్ ఎర్త్ బై 4/3 pi r e క్యూబ్. సో డెన్సిటీ ఏంటి? మాస్ ఆఫ్ ఎర్త్ ME డివైడెడ్ బై 4/3 pi r e క్యూబ్ అని రాయండి. ఇంటూ 4/3 pi r క్యూబ్ ఇంటూ 4/3 pi r క్యూబ్. 4/3 pi క్యాన్సల్. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది? ME ఇంటూ ఆర్ క్యూబ్ బై క్యాపిటల్ ఆర్ఈ క్యూబ్. ఓకే, ఎం ఇంటూ స్మాల్ ఆర్ క్యూబ్ బై క్యాపిటల్ ఆర్ఈ క్యూబ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఎంఈ ఉంది కదా, ఇక్కడ ఎంఆర్ ఉంది, ఎంఆర్ బై ఎంఈ రాసుకుందాం. ఎంఆర్ బై ఎంఈ. సో ఎంఆర్ బై ఎంఈ ఈక్వల్స్ ఏం రాయొచ్చు మనం? ఎంఆర్ బై ఎంఈ ఈక్వల్స్ టు ఆర్ క్యూబ్ స్మాల్ ఆర్ క్యూబ్ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్ఈ క్యూబ్. ఇప్పుడు మనం తీసుకున్న మాస్ ఏదైతుందో ఈ టైనీ మాస్ ఎంని మరియు ఈ కంప్లీట్ మాస్ ఎంఆర్ సబ్స్క్రిప్ట్ ఆర్ స్మాల్ ఆర్ ఏదైతుందో దాన్ని కంప్లీట్గా దీని యొక్క సెంటర్ దగ్గర ఊహించుకోండి. అప్పుడు వీటి మధ్యలో ఫోర్స్ ఏంటి? ఫోర్స్ బిట్వీన్ ఎంఆర్ ఎంఈ అంటే ఫోర్స్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది రాద్దాం. సో క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ టైమ్స్ ఆఫ్ ఎంఆర్ ఇంటూ స్మాల్ ఎం బై వాటి మధ్య సపరేషన్ డిస్టెన్స్ ఎంత? ఇట్ ఈస్ ఆర్. సో GMM బై ఆర్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ స్మాల్ ఎం బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎంఆర్ ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేయండి. ఎంఈ ఇంటూ ఆర్ క్యూబ్ బై ఆర్ఈ క్యూబ్. సో ఇక్కడ ఆర్ స్క్వేర్, ఇక్కడ ఆర్ పోతుంది. సో మనకి దిస్ బికమ్స్ జీ ఈజ్ ఈక్వల్స్ టు GMM ME బై ఆర్ఈ క్యూబ్ ఇంటూ స్మాల్ ఆర్. ఓకే, కాకపోతే ఎప్పుడైతే స్మాల్ ఆర్ అనేది మన రేడియస్ ఆఫ్ ఎర్త్ అవుతుందో అంటే సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ దగ్గర ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఏ అవుతుంది అన్న. అప్పుడు ఏమవుతుంది? మీ ఫోర్స్ ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు GME ఇంటూ ఎం బై ఆర్ఈ స్క్వేర్. దిస్ విల్ బి ద ఫోర్స్. ఏది? మన సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ మీద ఒక టైనీ మాస్ స్మాల్ ఎం తీసుకున్నప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేసే ఫోర్స్ అనేది ఈక్వల్ టు దిస్. సో ఇప్పుడు యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ అని రాయొచ్చు. దిస్ బికమ్స్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం. యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ G ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం. ఫోర్స్ పర్ యూనిట్ మాస్ అనేది యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇప్పుడు యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ అని రాయొచ్చు. G ఈక్వల్స్ టు GME బై ఆర్ఈ స్క్వేర్. దీని వాల్యూ ఎంత వస్తుందన్నా? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది అప్రాక్సిమేట్లీ మన ప్లానెట్ ఎర్త్కి. So this value comes out to be G is approximately 9.8 meter per second square. ఎప్పుడు మీరు ఇందులో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ క్యాపిటల్ G సబ్స్టిట్యూట్ చేయండి, మాస్ ఆఫ్ ఎర్త్ సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత రేడియస్ ఆఫ్ ఎర్త్ వచ్చేసి 6400 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే మీకు స్మాల్ g వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఫైన్. సో దిస్ ఈస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్. స్మాల్ g ఈక్వల్స్ టు GME బై RE స్క్వేర్. తర్వాత యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఒకవేళ మన ఎర్త్ యొక్క పర్టికులర్ సర్ఫేస్ మీద నుంచి ఒక పర్టికులర్ హైట్ దగ్గర తీసుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మన సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ అనుకోండి, ఒక పర్టికులర్ హైట్ హెచ్ దగ్గర టైనీ మాస్ ఎం తీసుకున్నప్పుడు మన రేడియస్ ఆఫ్ ఎర్త్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ కదా నాన్న, మరి మన మాస్ ఆఫ్ ఎర్త్ ఏంటి ఎంఈ. ఓకే, అప్పుడు ఏంటి, అబౌవ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఇలాంటి ఒక పార్టికల్ తీసుకున్నప్పుడు ఏది మాస్ ఎం, అప్పుడు అది ఏ డిస్టెన్స్లో ఉంది, హెచ్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ ఎంత, ఆర్ఈ ప్లస్ హెచ్. సో ఇప్పుడు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ టైమ్స్ ఆఫ్ ఎంఈ ఇంటూ స్మాల్ ఎం బై ఆర్ఈ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. అప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుంది, సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g is equals to force by mass m. సో g is equals to అప్పుడు gme by re plus h whole square అవుతుంది. ఓకే, ఫర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్ హెచ్ అంటే హెచ్ అనేది ఆర్తో కంపారబుల్లో లేనప్పుడు అప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే, లేదా దీన్ని జీ ప్రైమ్ అనుకోండి, ఎందుకంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g is equals to f by m కదా. సో g ప్రైమ్ ఇస్ దిస్. సో ఇక్కడ నుంచి ఏం రాస్తామంటే g ప్రైమ్ is equals to GME, capital G ME by RE plus H whole square. So ఇక్కడ నుంచి G prime is equals to GME into RE plus H whole power minus 2. ఓకే, అంతే 1 by RE plus H whole square. సో ఏమవుతుంది, RE plus H whole power minus 2 అవుతుంది. లేదా మీరు ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే, యూ కెన్ టేక్ RE అవుట్ సైడ్. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఆర్ని అవుట్ సైడ్ తీసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో ఎంఈ బై ఆర్ఈ స్క్వేర్. ఓకే, బయట తీస్తే 1 ప్లస్ హెచ్ బై ఆర్ఈ అవుతుంది. సో దిస్ హోల్ స్క్వేర్. ఇప్పుడు జీ ప్రైమ్ ఇస్ టు జిఎంఈ బై ఆర్ఈ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ హెచ్ ఆర్ఈ విత్ పవర్ మైనస్ 2. సో బైనామియల్ ఎక్స్పాన్షన్లో మనం ఏం చేయొచ్చు, ఇది హెచ్ అనేది ఆర్ఈతో కంపేర్ చేసినప్పుడు చాలా స్మాల్ అయినప్పుడు అప్పుడు ఏం చేయొచ్చు, మైనస్ 2 లోపల తీసేసుకోవచ్చు. సో జీ ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు జిఎంఈ బై ఆర్ఈ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 2హెచ్ బై ఆర్ఈ. అంటే అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ తీసుకున్నప్పుడు మన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఇలా మారుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జిఎంఈ బై ఆర్ఈ స్క్వేర్ అంటే ఏంటి, జిఎంఈ బై ఆర్ఈ స్క్వేర్ అంటే స్మాల్ జీ. సో ఈ స్మాల్ జీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే G prime is equals to G times of 1 minus 2h by RE అవుతుంది. Okay, this is G prime. ఓకేనా, చూడండి, this is above the surface of Earth, acceleration to gravity వచ్చేసి G prime is equal to G times of 1 minus 2h by RE. తర్వాత acceleration to gravity below the surface of Earth. సో below the surface of Earth అంటే this is the surface of Earth. దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ వచ్చేసి దిస్ ఇస్ క్యాపిటల్ ఆర్ఈ. సో ఇది దీని హైట్ ఎంత అంటే దీని యొక్క డెప్త్ ఎంత తీసుకున్నప్పుడు సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి దీని యొక్క డెప్త్ వచ్చేసి స్మాల్ డి, అప్పుడు ఈ డిస్టెన్స్ ఏదైతుందో లేదా ఈ రేడియస్ ఏదైతుందో అప్పుడు ఆర్ఈ మైనస్ డి అవుతుంది, ఆర్ఈ మైనస్ డి అవుతుంది. ఇప్పుడు డెన్సిటీ ఏంటిది, మన డెన్సిటీ ఈజ్ మాస్ బై వాల్యూమ్, మాస్ ఆఫ్ ఎర్త్ బై వాల్యూమ్ ఆఫ్ ఎర్త్. మాస్ ఆఫ్ ఎర్త్ ఏంటి ఎంఈ, వాల్యూమ్ ఆఫ్ ఎర్త్ ఏంటి, it is 4/3 pi capital RE cube. ఓకే, అంతేనా. కాకపోతే ఈ పర్టికులర్ స్పియర్ తీసుకోండి, లోపల ఉన్న స్పియర్. సో దాని యొక్క డెన్సిటీ ఏంటి, మాస్ ఇన్సైడ్ దట్ ఎంఆర్ బై వాల్యూమ్ ఆఫ్ దట్ ఆర్. సో ఎంఆర్ బై వాల్యూమ్ ఆఫ్ దట్ ఆర్ ఏంటి 4/3 pi ఆర్ క్యూబ్ ఎంత, ఆర్ఈ మైనస్ డి హోల్ క్యూబ్, ఆర్ఈ మైనస్ డి హోల్ క్యూబ్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏనాయచ్చు అంటే డెన్సిటీ ఇది కదా, సో ఈ రెండు కంపేర్ చేస్తే ఎంఆర్ అయినచ్చు, ఎంఆర్ ఇజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ టైమ్స్ 4/3 pi ఆర్ఈ మైనస్ డి హోల్ క్యూబ్. సో ఇక్కడ డెన్సిటీ ఏంటి, డెన్సిటీ ఈజ్ ఎంఈ బై, సో ఎంఈ బై 4/3 pi ఆర్ క్యూబ్, 4/3 pi ఆర్ఈ క్యూబ్ ఇంటూ ఈ 4/3 pi ఆర్ఈ మైనస్ డి హోల్ క్యూబ్, 4/3 pi ఆర్ఈ మైనస్ డి హోల్ క్యూబ్. సో ఇక్కడ నుంచి 4/3 pi క్యాన్సిల్ అయిపోతుంది, ఎంఆర్ బై ఎంఈ వస్తుంది మనకి. వాట్ ఇస్ దట్, ఎంఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఈ బై ఆర్ఈ క్యూబ్, ఎంఈ బై ఆర్ఈ క్యూబ్ ఇంటూ ఆర్ఈ మైనస్ డి
హోల్ క్యూబ్. ఓకే, సో ఇప్పుడు టైనీ మాస్ m అనేది ఇక్కడ పెట్టండి. టైనీ మాస్ m అనేది ఇక్కడ పెట్టినప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ ఏంటి? గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఆ పర్టికులర్ ప్లేస్లో మనకి ఎఫ్ లేదా జీ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ మాస్. సో స్మాల్ జీ లేదా గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డైరెక్ట్ రాయండి. సో గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ జీ టైమ్స్ ఆఫ్ ఎంఆర్ ఇంటూ స్మాల్ ఎం బై ఆర్ఈ మైనస్ డి హోల్ స్క్వేర్. అంతే కదా, స్మాల్ మాస్ పాయింట్ మాస్ m అనేది ఇక్కడ పెడితే అప్పుడు వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? ఈ ఎంఆర్ని సెంటర్ తీసుకుంటే ఎంఆర్ ఇంటూ స్మాల్ ఎం బై ఆర్ఈ మైనస్ డి హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంఆర్ అంటే ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ జీ ఇంటూ మాస్ ఎం బై ఆర్ఈ మైనస్ డి హోల్ స్క్వేర్. ఎంఆర్ ఏంటి? ఎంఆర్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంఈ బై ఆర్ఈ క్యూబ్. ఎంఈ బై ఆర్ఈ క్యూబ్, ఎంఈ బై ఆర్ఈ క్యూబ్ ఇంటూ ఆర్ఈ మైనస్ డి హోల్ క్యూబ్. ఆర్ఈ మైనస్ డి హోల్ క్యూబ్. ఓకే, సో ఇక్కడ నుంచి స్క్వేర్ మరియు ఇక్కడ క్యూబ్లో పవర్ పోతుంది. అప్పుడు ఇదేమవుతుంది? ఫోర్స్ ఈజ్ జీ టైమ్స్ స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ ఎంఈ బై ఆర్ఈ క్యూబ్ ఇంటూ ఆర్ఈ మైనస్ డి వస్తుంది. ఓకే, సో ఫోర్స్ పర్ మాస్ ఏంటి? ఈ ఫోర్స్ పర్ మాస్ స్మాల్ జీ ఈక్వల్స్ ఫోర్స్ పర్ మాస్ కదా. ఫైన్, సో జీ ప్రైమ్ ఇస్ ఫోర్స్ పర్ మాస్. ఫోర్స్ పర్ మాస్ ఏమవుతుంది? జిఎంఈ బై ఆర్ఈ క్యూబ్ ఇంటూ ఆర్ఈ మైనస్ డి వస్తుంది. సో జిఎంఈ బై ఆర్ఈ స్క్వేర్ అంటే ఏంటి? జిఎంఈ బై ఆర్ఈ స్క్వేర్ అంటే స్మాల్ జీ. సో జీ ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ జీ. ఓకే, సో దీని ఎలా అంటే క్యాపిటల్ జిఎంఈ బై ఆర్ఈ స్క్వేర్ ఇంటూ 1 బై ఆర్ఈ ఇంటూ ఆర్ఈ మైనస్ డి. ఓకే, అప్పుడు స్మాల్ జీ ఇంటూ ఈ ఆర్ని లోపల చేస్తే ఏమవుతుంది? 1 మైనస్ డి బై ఆర్ఏ అవుతుంది. 1 మైనస్ డి బై ఆర్ఏ అవుతుంది. అంటే మన ఎర్త్ లోపల ఒక పర్టికులర్ డెప్త్లో యాక్సిలేషన్ టు గ్రావిటీ కావాలనుకుంటే మనం ఈ పర్టికులర్ ఫార్ములా యూజ్ చేయాలి. సో జీ ప్రైమ్ ఇస్ జీ టైమ్స్ ఆఫ్ 1 మైనస్ డి బై ఆర్ఏ. డి అనేది ఆ పర్టికులర్ మాస్, స్మాల్ మాస్ మీరు ఎక్కడైతే తీసుకుంటున్నారో దాని యొక్క డెప్త్ అన్నట్టు. ఓకే, సో దిస్ ఈజ్ యాక్సిలరేషన్ టు గ్రావిటీ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. తర్వాత మనం గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ చూసుకుంటే ఒక పర్టికులర్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ తీసుకున్నప్పుడు ఒక టైనీ మాస్ స్మాల్ ఎం తీసుకోండి. టైనీ మాస్ స్మాల్ ఎం తీసుకోండి. ఈ స్మాల్ మాస్ ఎంని మీరు ఇక్కడ నుంచి ఒక పర్టికులర్ హైట్ వరకు తీసుకెళ్ళాలి. ఒక పర్టికులర్ హైట్ వరకు తీసుకెళ్ళాలి. హైట్ అనేది హెచ్ అనుకోండి. ఓకే, ఈ టైనీ మాస్ ఎంని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ మీరు ఏం చేయాలి? వర్క్ చేయాలి. ఎంత వర్క్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇది రేడియస్ ఆఫ్ ఎర్త్ది ఆర్ఈ అనుకోండి. ఒక పర్టికులర్ హైట్ తీసుకెళ్లారు. ఓకే, ఇక్కడ నుంచి ఆర్ఈ నుంచి ఒక పర్టికులర్ హైట్కి హెచ్ తీసుకెళ్లారు. సో అప్పుడు వర్క్ డన్ ఏంటి? వర్క్ డన్ అనేది ఫస్ట్ అసలు గ్రావిటీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ఫర్ ఎగ్జాంపుల్ మాస్ అనేది ఇక్కడ ఉంది స్మాల్ ఎం. ఓకే, ఫోర్స్ ఏంటి? ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్ని క్యాపిటల్ ఎం అనుకోండి. దీన్ని ఆర్ కాకుండా జస్ట్ ఆర్ అనుకోండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది అర్థం కావడానికి. సో ఆర్ అనుకోండి. సో ఎం ఇంటూ స్మాల్ ఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. సో ఇది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో టైనీ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఈ ప్రాసెస్లో స్మాల్ ఎంని ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రాసెస్లో టైనీ మాస్ని తీసుకెళ్లే ప్రాసెస్లో అప్పుడు వర్క్ డన్ డీడబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఓకే, ఈ పర్టికులర్ డైరెక్షన్ తీసుకెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ అనుకోండి. సో ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఇంటిగ్రేషన్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఫోర్స్ ఎంత? ఎఫ్ ఇంటూ జిఎంఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ డిఆర్. ఓకే, సో ఈ ఆర్ ప్లస్ హెచ్ని మీరు హెచ్ తీసుకుని 0 సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్ తీసుకుని 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ ప్లస్ హెచ్ కాస్త ఇట్ బికమ్స్ ఆర్. కాకపోతే ఈ ఆర్ ఏంటి? ఈ ఆర్ అనేది ఇట్ ఈస్ స్మాల్ ఆర్. ఓకే, అంటే పాయింట్ మాస్ నుంచి ఈ సెంటర్ యొక్క ఎర్త్ యొక్క సెంటర్ నుంచి ఈ పాయింట్ మాస్ టోటల్ డిస్టెన్స్ ని స్మాల్ ఆర్ అనుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ నౌ బికమ్స్ స్మాల్ ఆర్. సో ఈ స్మాల్ ఆర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది? డైరెక్ట్గా మనం వీ కెన్ రైట్ లైక్ దిస్. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ జిఎంఎం బై ఆర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఫైన్, ఇంటూ డిఆర్. సో ఎక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం? దీని యొక్క టాప్ సర్ఫేస్ లేదా ఇప్పుడు దీని ఒక పాయింట్ మాస్ ఈ పాయింట్ మాస్ నుంచి ఆ పాయింట్ మాస్ దగ్గర తీసుకెళ్తున్నాం. క్యాపిటల్ ఎం దీని పాయింట్ మాస్,
ఓకే, ఇక్కడ నుంచి ఈ స్మాల్ పాయింట్ మాస్ అనేది ఇక్కడ ఉండే ఫస్ట్, ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర తీసుకెళ్దాం. లేదా ఒక పర్టికులర్ పొజిషన్ తీసుకోండి, R1 తీసుకోండి, R1 తీసుకోండి. లెట్స్ ఇక్కడ నుంచి R1 అనుకోండి, R1 నుంచి R2కి తీసుకెళ్ళాం అనుకోండి, R1 నుంచి R2కి తీసుకెళ్ళాం అనుకోండి, R1 నుంచి R2కి తీసుకెళ్ళాం. అప్పుడు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు GMM ఇంటూ ఇంటిగ్రేషన్ 1/R² dr ఇంటూ R1 నుంచి R2 వరకు తీసుకెళ్ళినప్పుడు ఇదేమవుతుంది, GMM ఇంటూ -1/R ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, R1 నుంచి R2 వరకు తీసుకెళ్ళాం మనం. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో ఏమవుతుంది, వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ R1 నుంచి R2, ఇంటిగ్రేషన్ ఆల్రెడీ చేస్తాం, దిస్ ఈస్ -GMM ఇంటూ 1/R ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, R1 నుంచి R2 వరకు. ఓకే, W ఈజ్ ఈక్వల్స్ -GMM ఇంటూ 1/R2 మైనస్ 1/R1. సో దిస్ ఇస్ ద వర్క్ డన్. లేదా పొటెన్షియల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే పాయింట్ అనేది R1 ఇనీషియల్ పాయింట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర తీసుకుంటాం. సో ఒక పర్టికులర్ గ్రావిటేషనల్ ఫీల్డ్లో మీరు ఇన్ఫినిటీ నుంచి ఒక మాస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు, ఎక్కడ ఈ పర్టికులర్ లొకేషన్ దగ్గర పెట్టినప్పుడు మీరు ఇన్ఫినిటీని తీసుకొచ్చినప్పుడు దిస్ R1 బికమ్స్ ఇన్ఫినిటీ. సో 1/∞ ఏమవుతుంది, 0 అయిపోతుంది. అప్పుడు మీ పొటెన్షియల్ ఎనర్జీ అనేది యూ కెన్ రైట్ -GMM బై స్మాల్ r. సో ఈ R2 ఎక్కడైతుందో దిస్ ఈజ్ R2. సో దీన్ని R2 R2 స్మాల్ r అనుకోండి. ఓకే, R2 స్మాల్ r సబ్స్టిట్యూట్ చేయండి, R1 ఇన్ఫినిటీ పెట్టండి, 1/∞ 0 అయిపోతుంది మనకి. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది విచ్ ఈస్ -GMM బై r. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈ పర్టికులర్ కేసులో గ్రావిటేషన్ పొటెన్షియల్ U ఈజ్ ఈక్వల్స్ టు -GMM by r. So find the potential energy of a system of 4 particles placed at the vertex of a square of side L. Also obtain the potential energy at the center of the square. So ఒక స్క్వేర్ తీసుకోండి, ఈ స్క్వేర్ యొక్క సైడ్ వచ్చేసి L అంటున్నాడు. సో దిస్ ఈస్ ద సైడ్ లెంత్ L. దీని యొక్క సెంటర్ దగ్గర మనకి గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ కావాలి. అలాగే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఈక్వల్ మాసెస్ M తీసుకుందాం. 4 particles place the vertices of square. So M అనుకోండి, this is M. So this is M. ఇక్కడ కూడా M అనుకోండి, మరియు ఇక్కడ కూడా M అనుకోండి. సో వీటి మధ్య సెపరేషన్ డిస్టెన్స్ ఏంటి, దీస్ ఆర్ ఆల్ L. ఓకే, సో డయాగనల్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇట్ బికమ్స్ √2L. ఓకే, దిస్ బికమ్స్ √2L. అప్పుడేంటి 4 particles of mass separation distance L L L L. ఇందులో 2 మాత్రమే √2L ఉంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చంటే potential energy is equals to -GM² by L, -GM² by R అన్నట్టు, -GM² or -GM into small m by L. ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో 4 ఉన్నాయి, ప్లస్ -GM² by L. కానీ L కాకుండా మనకి √2L లెంత్లు ఎన్ని ఉన్నాయి, √2Lలో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఏం కామన్ చేసి మనకి దిస్ బికమ్స్ U is equals to -GM², ఓకే, బై L కామన్ తీయండి, ఇంటూ 2 కామన్ తీయండి. అప్పుడు ఏమవుతుంది మనకి 2 కామన్ తీస్తే ఏమవుతుంది, 2 + 1/√2 వస్తుంది. సో దిస్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఒక స్క్వేర్లా ఇలా పార్టికల్ తీసుకున్నప్పుడు దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ సిస్టమ్. మనకు స్క్వేర్ దగ్గర కావాలనుకుంటే, ఈ స్క్వేర్ దగ్గర కావాలనుకుంటే, మన స్క్వేర్ యొక్క సెంటర్లో కావాలనుకుంటే అప్పుడు మనకి ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. 4 పార్టికల్స్, ఇదొకటి మరియు ఇదొకటి. ఆ 4 పార్టికల్స్ వల్ల వచ్చే గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇప్పుడు √2L కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి √2L కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, √2L/2 అవుతుంది. ఏది, దిస్ డిస్టెన్స్ √2L డివైడెడ్ బై 2 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఐ విల్ రైట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు -GM into M డివైడెడ్ బై √2L డివైడెడ్ బై 2 ఇంటూ 4. ఎందుకంటే అలాంటి 4 పార్టికల్స్ ఉన్నాయి కదా. 24 చేసినప్పుడు ఏమవుతుంది, √2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, దిస్ బికమ్స్ -4√2 GM² by L. సో పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ ఏమవుతుంది, -GM² by L ఇంటూ 4√2. సో నెక్స్ట్ ఎస్కేప్ స్పీడ్. సో ఎస్కేప్ స్పీడ్, ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక పర్టికులర్ ప్లానెట్ లేదా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఒక పెద్ద మాస్ తీసుకున్నప్పుడు దాని యొక్క గ్రావిటేషన్ అట్రాక్షన్ అధిగమించి బయటికి వెళ్ళడానికి కావాల్సిన స్పీడ్ ఎంత అంటే దాట్ ఈస్ ఎస్కేప్ స్పీడ్ లేదా ఎస్కేప్ వెలాసిటీ.
సో అది కావాలనుకుంటే మనకి ఏం చేయాలంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎంతైతే కైనెటిక్ ఎనర్జీ ఉందో దాట్ విల్ బి కన్వర్టెడ్, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందో దాట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. అప్పుడు ఏం రాయొచ్చు, హాఫ్ mv స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు దీని యొక్క ఎర్త్ యొక్క మాస్ క్యాపిటల్ అనుకుంది, దీని యొక్క మాస్ స్మాల్ m అనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు, హాఫ్ mv స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, ఇట్ ఈస్ మైనస్ g/m/r. ఓకే, అప్పుడు ఏమవుతుంది, హాఫ్ mv స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు gmm/r అవుతుంది. m క్యాన్సిల్ అయిపోతుంది, v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2gm/r అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2gm/r. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇంటర్నల్గా r స్క్వేర్ ఇంటూ r చేయండి. అప్పుడు అదేమవుతుంది, దిస్ బికమ్స్ అండర్ రూట్ 2gmలో gm/r స్క్వేర్ అంటే స్మాల్ g రాసుకోవచ్చు. సో దిస్ బికమ్స్ అండర్ రూట్ 2gr. సో వెలాసిటీ ఏంటి, వెలాసిటీ రిక్వైర్డ్ ఈజ్ అండర్ రూట్ 2gr. సో దిస్ ఈస్ కాల్డ్ ద ఎస్కేప్ వెలాసిటీ. తర్వాత ఎర్త్ యొక్క శాటిలైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ ఇక్కడ ఉందనుకోండి. సో దిస్ ఇస్ అవర్ ప్లానెట్ ఎర్త్. ఈ ప్లానెట్ ఎర్త్ చుట్టూ మనం కొన్ని ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ని ఇలా రివాల్వ్ చేస్తాం. సో ఆర్టిఫిషియల్ శాటిలైట్ యొక్క మాస్ స్మాల్ ఏమనుకోండి. ఓకే, ఆర్టిఫిషియల్ శాటిలైట్ యొక్క మాస్ స్మాల్ ఏమనుకోండి. అలాగే మన ఎర్త్ ఏదైతే ఉందో దాని యొక్క మాస్ వచ్చేసి క్యాపిటల్ ఏమనుకోండి. సో సపరేషన్ డిస్టెన్స్ వచ్చేసి ఒక RE ప్లస్ హెచ్. సో రేడియస్ ఆఫ్ ఎర్త్ ప్లస్ హెచ్ డిస్టెన్స్లో ఆ స్మాల్ మాస్ అనేది ఉంటుంది అన్న. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే గ్రావిటేషన్ అట్రాక్షన్ తీసుకోవచ్చు, సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ తీసుకోవచ్చు, సెంట్రిపెటల్ ఫోర్స్ తీసుకోవచ్చు. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర దీని యొక్క వెలాసిటీ v అనుకోండి. ఓకే, మన టైనీ మాస్ యొక్క వెలాసిటీ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో వెలాసిటీ v అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉన్న సెంట్రిపెటల్ ఫోర్స్ తీసుకోవాలి. సెంట్రిపెటల్ ఫోర్స్కి ఈక్వేట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, గ్రావిటేషన్ అట్రాక్షన్ ఏంటి రెండింటి మధ్యలో. సో g ఇంటూ m ఇంటూ స్మాల్ m బై r ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇది కొంచెం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే mv స్క్వేర్ బై r కదా. సో m ఎంత, m అనేది స్మాల్ m, v స్క్వేర్ అనేది క్యాపిటల్ v స్క్వేర్, స్మాల్ v స్క్వేర్ బై r అనేది r ప్లస్ హెచ్. సో ఇక్కడ స్మాల్ m క్యాన్సిల్ అయిపోతుంది, r ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు gm బై r ప్లస్ హెచ్ తీసుకోవాలి. ఇప్పుడు వెలాసిటీ ఏమవుతుంది, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ gm బై r ప్లస్ హెచ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద శాటిలైట్ ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర. తర్వాత ఎనర్జీ ఆఫ్ ఆర్బిటింగ్ శాటిలైట్ తీసుకుంటే ఎనర్జీ ఆఫ్ ఆర్బిటింగ్ శాటిలైట్ మనకి కైనెటిక్ ఎనర్జీ Ke ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్ రాయొచ్చు అన్న. ఈ హాఫ్ mv స్క్వేర్లో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫైన్, v ఎంత, v ఈజ్ 1/2 m ఇంటూ v స్క్వేర్లో ఈ v సబ్స్టిట్యూట్ చేయండి, విచ్ ఈస్ అండర్ రూట్ అప్పుడు gm బై r ప్లస్ హెచ్ వస్తుంది. దిస్ ఈజ్ 1/2 లేదా g ఇలా రాసుకోవచ్చు డైరెక్ట్గా. యూ కెన్ రైట్ దిస్ యాజ్ gmm బై 2 times ఆఫ్ r ప్లస్ హెచ్ అని రాసుకోవచ్చు. ఫైన్, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ మైనస్ gmm బై r ప్లస్ హెచ్. ఓకే, టోటల్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటింగ్ శాటిలైట్ ఏంటి, టోటల్ ఎనర్జీ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కావాలి. ఒక పార్టీషన్లో తీసుకుంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ gmm బై 2 times ఆఫ్ r ప్లస్ హెచ్ మైనస్ ఇది చేయండి, ఎంత వస్తుంది మనకి. ఓకే, సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు gmm బై 2 times ఆఫ్ r ప్లస్ హెచ్ మైనస్ gmm బై r ప్లస్ హెచ్. సో 2తో మల్టిప్లై చేయండి డినామినేటర్ మరియు న్యూమినేటర్. అప్పుడు ఏమవుతుంది, మైనస్ టోటల్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ మైనస్ gmm బై 2 times ఆఫ్ r ప్లస్ హెచ్. సో టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అనేది మనకి ఈ పర్టికులర్ ఆర్బిటింగ్ శాటిలైట్కి నెగిటివ్ వస్తుంది. సో ద టోటల్ ఎనర్జీ ఈస్ నెగిటివ్ అన్నమాట. ఫైన్, సో ఇది ఎర్త్ శాటిలైట్ మరియు దాని యొక్క ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటింగ్ శాటిలైట్. సో మనకి
ఐపీలో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో మనకి స్టేట్ ద యూనిట్ అండ్ డైమెన్షన్ ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అడుగుతాడు. స్టేట్ ద వెక్టర్ ఫార్మ్ ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఇఫ్ ద గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్ ఆన్ ద మూన్ ఇస్ క్యాపిటల్ ఎఫ్, వాట్ ఇస్ ద గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ ద మూన్ ఆన్ ద ఎర్త్ అని అడుగుతున్నారు. డూ దీస్ ఫోర్సెస్ ఆర్ యాక్షన్ రియాక్షన్ పేర్. మరియు what would be the change in the acceleration due to gravity small g at the surface of the earth if the radius these forces form an action reaction pair. As we go from one planet to another, how will the mass and the weight of the body changes? Mass అనేది చేంజ్ అవ్వదనా, వెయిట్ అనేది ఆ పర్టికులర్ ప్లానెట్ యొక్క యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ జీ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత కీపింగ్ ద లెంత్ ఆఫ్ ఎ సింపుల్ పెండులమ్ కాన్స్టెంట్ విత్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఆల్ ఆన్ ద సేమ్ ప్లానెట్స్. సపోర్ట్ యువర్ ఆన్సర్ విత్ రీజన్స్. Give the equation of the value of small g at a depth d from the surface of earth. What is the value of small g at the center of earth? Okay. What are the factors that make small g the least at the equator and maximum at the poles? Hydrogen is in abundance around the sun but not around the earth. Explain why. So this is a short answer question చూసుకుంటే explain Kepler's laws of planetary motion. So the derived relation between acceleration due to gravity at the surface of planet and gravitation constant capital G. How does the acceleration due to gravity small g changes for the same values of height and depth? What is orbital velocity? Obtain an expression for it. What is escape velocity? Obtain an expression for it. Okay. తుదా మనకి ఈ పర్టికులర్ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఇవేనా చూసుకోండి. వాట్ ఆర్ దోస్? కెప్లర్స్ లాస్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ పర్టికులర్ డెప్త్ మరియు హైట్, ఆర్బిటల్ వెలాసిటీ మరియు ఎస్కేప్ వెలాసిటీ. అలాగే విఎస్ఐ చూసుకుంటే యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్, మరియు మనకి సింపుల్ పెండ్లం మరియు వేరియేషన్ ఆఫ్ జీ, వాల్యూ ఆఫ్ జీ అనేది ఎలా వేరీ అని చెప్పి డిస్కస్ చేసాం నాన్న. సో థ్యాంక్ యూ, బీ క్యూరియస్ అండ్ కీప్ లెర్నింగ్. దిస్ ఈజ్ యువర్ ఎస్కే సార్ సైనింగ్ ఆఫ్.